ఓం శ్రీ సాయిరామ్ అండి. ఈరోజు మనకు ప్రధానమైనటువంటి సత్సంగాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి విశిష్ట అతిథులు మన ఆప్తులు ఆత్మీయులు ఉదగిరి సుధాకర్రావు గారు. వారి గురించి టూకీగా 4 వాక్యాలు మనం పరిచయం చేసుకున్నాం. వీరు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎల్బి కళాశాల విశాఖపట్నంలో పనిచేశారు. 2000 సంవత్సరంలో స్వామి యొక్క సేవలో ప్రవేశించి ఇప్పటి వరకు కూడా గణనీయమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మన మేటి సేవాదళ్ మన ఉదగిరి సుధాకర్రావు గారు. అలాగే 2006 నుంచి 14 దాకా విశాఖ సిటీ సమితి జిల్లా స్థాయిలో అధ్యయన మండలి, అలాగే మన స్టడీ సర్కిల్స్ శిక్షణా తరగతులు ఇచ్చినటువంటి సేవా తత్పరులైన ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ మీద ఏపీ తరఫున సభ్యులుగా ఎంపికై ఎన్నో బ్రహ్మాండమైనటువంటి రచనలు చేసి వారి యొక్క మెప్పు పొందినటువంటి ఘనులైన, అలాగే మంచి సందేశాలని చిన్న చిన్న ఈవెంట్స్ గా రాశారు. అలాగే స్వామి సందేశ వ్యాప్తిలో ఇప్పటికి కూడా మరి మొక్కవోని దీక్షతోటి వారు మేటి వక్తగా రణిస్తున్నారు. వారు ఎన్నో వ్యాసాలు రాశారు, వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అలాంటి ధన్యజీవి పుణ్యజీవి అయినటువంటి ఉదగిరి సుధాకర్రావు గారి యొక్క భగవద్గీత కర్తవ్య బోధామృతం అనేటువంటి అంశం మీద 2వ ధారావాహిక అనుకుంటున్నాం. ఇది వారిని కొనసాగించవలసిందిగా మనందరి తరఫున ఆత్మీయంగా ఆహ్వానిస్తూ, మన ఎమ్మెల్యే గారి యొక్క దంపతుల తరఫున కూడా వారిని సుస్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. డియర్ సార్, సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన ఏఎస్వి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ తెలుపుతూ, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ప్రేమాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహిని ప్రేమ చైతన్య స్వరూపాయ ప్రశాంతి నిలయే నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతి నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతం అనే శీర్షికలో భాగంగా అర్జున విషాద యోగం ప్రారంభించబోతున్నాం. అందరూ శ్రద్ధాళులై శ్రవణం చేస్తారని ఆశిస్తూ నా ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మొన్న మనం గీతా పరిచయ కార్యక్రమంలో కొన్ని అంశాలు మిగిలిపోయి అవి ఒక 10 నిమిషాలు అవి పూర్తి చేసుకుని మనం విషాద యోగంలోకి పెడదాం. పెద్దలు ఏమంటారంటే, గీతా ఈజ్ ఏ మాన్యువల్ ఫర్ లైఫ్. అంటే ఇది ఒక హ్యాండ్ బుక్ లాంటిది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అనమాట ఇది. అంటే మాన్యువల్ అంటే మనం ఒక షాప్కి వెళ్ళి ఒక ఫ్రిడ్జో లేకపోతే ఒక టీవో ఏదైనా కొన్నాం అనుకోండి, వాళ్ళు చక్కగా ఒక మాన్యువల్ ఇస్తారనమాట. దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయకూడదు అని చెప్పేసి. లౌకికమైన వస్తువుకే మనం ఎంతో జాగ్రత్తగా మాన్యువల్ ఫాలో అయ్యి మనం మన వస్తువు చెడకుండా ఎలా కాపాడుకుంటామో, అలాగే భగవద్గీత అనే మహత్తర గ్రంథరాజ్యం మనకి మాన్యువల్. అది కూడా మనకి జీవితంలో ఎలా నడవాలి, నువ్వు జీవితంలో వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, అసలు జీవితం అంటే ఏమిటి తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని గ్రంథరాజ్యం అన్నమాట. ఇది అందుకని దాన్ని మాన్యువల్ ఫర్ లైఫ్ అన్నారనమాట. అంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అన్నమాట. అయితే ఎందుకు భగవద్గీత మన జీవితంలో ఇంత ప్రాధాన్యత చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి, ఎందుకు దానికి అంత ప్రాధాన్యత మనం ఇవ్వాలి అని అంటే, గీత టీచెస్ us హౌ టు ఫేస్ ది బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో యుద్ధాలు మనం కూడా కురుక్షేత్రంలోనే ఉన్నాం అన్నమాట. మనం
ఎన్నో యుద్ధాలు, జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎలా అధిగమించాలి అనే దానికి చక్కగా చెప్తుంది. ఇది ఏంటంటే, మనం బాగా గుర్తుంచుకోవాల్సిన గీత అనేది ఒక పర్టిక్యులర్‌గా ఒక రిలిజియన్ గాని, ఒక మతానికి సంబంధించింది గాని, ఒక దేశానికి సంబంధించినది కాదు గానీ, ఇది విశ్వజనీనమైనదనమాట. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి దీనికి ఆమోదించవలసిన అంశాలే ఉన్నాయి గాబట్టి, ఏ ఒక్కళ్ళకి ప్రత్యేకించి ఉద్దేశించింది కాదు అనేది మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలనమాట. రెండవదేంటంటే, జీవితాన్ని ఎలా మనం ఆధ్యాత్మికమయం చేసుకోవాలి. అంటే ప్రతి క్షణము కూడా మన జీవితాన్ని ఎలా స్పిరిచ్యువలైజ్ చేసుకోవాలనేది కూడా చక్కగా చెప్తుంది. ఇది వాడని చోటు ఎక్కడ అంటే ఎక్కడైనా సరే దీన్ని మనము వాడుకోవచ్చు. అయితే మనకెలా తయారైందంటే ఓం పార్థాయ ప్రతిబోధితాం అనే శ్లోకం వినగానే మనకు వేరే అశుభంగా వేరే ఆలోచనలు మనకొచ్చేస్తుంటాయి. కానీ దాని నుంచి మనం ఆ ఆలోచన నుంచి మనం పక్కకు రావాలి. ఆ సందర్భాల్లో వాడేది మాత్రమే కాదు. గీత చచ్చిన వానికి కాదు. మనము చేవ చచ్చిన వానికని బాగా గుర్తు చేసుకోవాలి. అయితే స్వామి చిన్మయానంద దగ్గరికి ఒక భక్తుడు వెళ్లి అన్నాడట, "స్వామి, నేను భగవద్గీతని చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరికి చదివేశాను. కానీ నా జీవితంలో ఏమీ జరగలేదు. మార్పేమీ జరగలేదు" అని చెప్తే ఆయన అంటారంట, "యూ హావ్ గాన్ త్రూ ది గీత, బట్ హాస్ ది గీత గాన్ త్రూ యూ?" నువ్వు భగవద్గీత అంతా చదివేశావు. కానీ భగవద్గీత నీలో ప్రవేశించిందా? అని అడిగారట. అంటే భగవద్గీత చదవడం అంటే యాంత్రికంగా చదవడం కాదు. దానిలోని యొక్క అంతరార్థాలు మనం తెలుసుకోవాలి. ఏ శ్లోకం ఎందుకు చదవబడింది అనే విషయం కూడా మనము తెలుసుకొని చదివితే ఆ ఆనందం వేరుగా ఉంటుందనమాట. ఎప్పుడు కూడా ఉద్ధరేదాత్మనాత్మానమని ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప ఇంకొకళ్ళు వేరే వాళ్ళొచ్చి మనని ఉద్ధరించరు. కాబట్టి జీవితంలోని ఒడిదుడుకులను నేర్పుగా ఎదుర్కొనడము, నిరంతరం మనల్ని మనం బేరీజు వేసుకుంటూ ఈ భూమిపైకి మనం వచ్చింది ఎవరిని ఉద్ధరించడానికి కాదు, సరిదిద్దబడడానికి మాత్రమే ఈ మానవ జన్మ ఇచ్చారని మనం గమనిస్తే చాలా మంచిది. ఈ విషయం మనకి గీతను చదివితే మనకి చక్కగా బోధపడుతుంది. తర్వాత భగవద్గీతను ఎలా చదవాలి? హౌ టు రీడ్ భగవద్గీత. ఇది పారాయణం చేస్తున్నాం. పారాయణలము అవుతున్నామా లేదా అనేది ఎలాంటి మనస్తత్వంతో మనం చదవాలి అనేది ఒక చక్కని కథ, వాస్తవముగా జరిగిన కథ, శ్రీరంగంలో 500 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఒకటి మనం తెలుసుకొని ముందుకు వెళదాం. ఈ కథ శ్రీరంగంలో ఒక వైష్ణవ బ్రాహ్మణుడు ఉండేవాడన్నమాట. ఆయనకి గీతా పారాయణం అంటే మహా మక్కువ. ఆయన గురువుగారు చెప్పారు, "రోజు గీతా పారాయణం చేయి నాయనా" అని చెప్పేసి. అయితే అతడు పారాయణ చేసే పద్ధతి భగవద్గీత చదవడానికి ప్రామాణిక పద్ధతిగా శ్రీ చైతన్య మహాప్రభువే గుర్తించారంట. చైతన్య మహాప్రభు అంటే అపర శ్రీకృష్ణుడన్నమాట ఆయన. ఆయనే ఈ బ్రాహ్మణుడు గీత చదివే పద్ధతి ఒక ప్రామాణికమైన పద్ధతి అనేది, దీన్ని అందరూ అనుసరించాలి అని చెప్పారట ఆయన. ఎందుకు చెప్పారు? వారు దక్షిణ భారత యాత్ర చేస్తున్న సమయంలో శ్రీరంగధామం వచ్చారు. అది వైష్ణవులకి ఏంటంటే శ్రీరంగధామం వైష్ణవులకి ప్రథమ పుణ్యక్షేత్రం అన్నమాట. అక్కడ భగవద్గీత పారాయణం చేయడం అంటే అత్యంత ప్రీతికరమైన విషయం ఆ బ్రాహ్మణుడికి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం, ఆ బ్రాహ్మణుడు పెద్దగా చదువుకున్నవాడు కాదు. గీతా పారాయణ చేయడంలో ఎన్నో ఉచ్చారణ దోషాలు దొరుకుతూ ఉండేయి. అది చూసి అందరూ కూడా పగలబడి నవ్వుతుండేవాళ్ళట. వీడికి ఎందుకు ఈ భగవద్గీత పారాయణం? ఒక్క శ్లోకంలో మాటలు కూడా వీడు సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నాడని అపహాస్యం చేసేవాళ్ళట. కానీ అతను ఏమాత్రం ఇవేమీ పట్టించుకునేవాడు కాదట. ప్రతిరోజు గీత మొత్తం పారాయణ చేసేసేవాడు. అతను పారాయణ చేసే పద్ధతిని చైతన్య మహాప్రభు ఎందుకు ఆయన కుతూహలం కలిగించింది? ఎందుకది ప్రామాణికమైన పద్ధతి అన్నారంటే, అతను పారాయణ చేసే సమయములో అతని కంటి నుండి నీరు ధారగా కారుతుండేదట. శరీరమంతా రోమాంచితం అయిపోయి ఉండేదట. ఒళ్ళు కంపించేదట. అదే భక్తి పారవశ్యంలో ఆయన వణికిపోతుండేవాడనమాట. అంటే ఆయనలో ఎన్నో సాత్విక భావాలు కలుగుతుండేవి కాబోలు. అయితే ఒకరోజు అతనితో చైతన్య మహాప్రభు అతని దగ్గరికెళ్ళి అన్నారంట, "ఓ బ్రాహ్మణ,
నీకింత పారవశ్యం ఎందుకు కలుగుతుంది నాయనా? భగవద్గీతలో ఏ అంశము నిన్ను బాగా కదిలిస్తోంది అని ప్రశ్నించారట. దానికి బ్రాహ్మణుడు వినయంగా అన్నాడట, స్వామి నేను చదువు పెద్దగా రానివాడిని. గీతా శ్లోకాలు ఎలా ఉచ్చరించాలో నాకు తెలియదు. నేను ఎలా అంటే అలాగే సరిగా చదువుతున్నానో లేదో కూడా నాకు తెలియదు. రోజు పారాయణ చేయమని గురువుగారి ఆజ్ఞ. అందుకొరకు నేను ఈ పని చేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించవలసిన అంశము, నేను గీతా పారాయణం చేస్తున్నప్పుడు రథములో కృష్ణార్జునులు నాకు కనిపిస్తారు. ఇది ఏకాగ్రత అంటే. రథాన్ని నడుపుతూ కృష్ణుడు మేఘశ్యామ వర్ణంలో కనిపిస్తాడు. శ్రీకృష్ణుడు నేరుగా అర్జునునికి ఉపదేశం చేయడం కనిపిస్తుంది. ఆ దృశ్యమే నన్ను పులకరింపచేస్తుంది. నేను గీతను చదువుతున్నంత సేపు నాకు ఈ దృశ్యము తప్ప అన్యమేది గోచరించదు. కాబట్టి నా మనస్సు అటు ఇటు కూడా దేని మీదికి పోదు స్వామి అని చెప్పాడట. ఆ మాటలు వినగానే చైతన్య మహాప్రభుకి పరమ ఆనందం కలిగిపోయిందనమాట. ఆయన వెంటనే బ్రాహ్మణుని ఉద్దేశించి, భగవద్గీత గురించి నీకు తెలిసిందే గీతాసారం నాయన అని పలికారట. ఏంటి ఆ గీతాసారం అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణుడైన చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణుని గీతా పారాయణ పద్ధతిని సమర్థించారు. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు పారాయణ సమయంలో కేవలం పార్థసారథి రూపం స్మరణలోనే ఉంచుకుంటున్నాడు. ఇది పార్థసారథి రూపం స్మరణలో ఉంచుకుంటున్నాడు తప్ప అన్య భావనలు గాని, అన్య ఆలోచనలు గాని అతను ఏ విధంగా కూడా చికాకు పరచట్లేదన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు ఇది ప్రామాణికమైన పద్ధతి నాయనా. నువ్వు పార్థసారథి రూప స్మరణలోనే ఉంటున్నావు చదువుతున్నంత సేపు. అందుకే నువ్వంత పులకించిపోతున్నావు అని చెప్పేసి చైతన్య మహాప్రభు సాక్షాత్తు అపర శ్రీకృష్ణ అవతారము ఆ బ్రాహ్మణుని చక్కగా కౌగిలించుకున్నాడట. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడిని కౌగిలించుకున్నాడో, ఆ బ్రాహ్మణులో ఒక రకమైన పులకింత, ఒక రకమైన ఆనందము, బ్రహ్మానందం అంటారే అటువంటి ఆనందం వచ్చేసి ఒక్కసారి కృష్ణ చైతన్య ప్రభు పాదాల మీద పడిపోయాడట. పడితే మరలా అతను లేవదీసి ఆలింగనం చేసుకున్న తర్వాత ఆయనతో 4 నెలలు ఆయనతో సత్సాంగత్యంతో కాలం గడిపాడట. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే చైతన్య మహాప్రభువు ఆ బ్రాహ్మణుడిని కౌగిలించుకున్నాడో ఆప్యాయంగా, అతనికి ఆ బ్రాహ్మణుడికి చైతన్య మహాప్రభు స్థానంలో శ్రీకృష్ణ భగవానుడే కనపడ్డాడు. ఇది ఏకాగ్రత. చదువుతున్నప్పుడు వేరే ఆలోచనలు, చదివితే ఏమి చేస్తుంది? ఏమి వస్తుంది మనకు కాకుండా, గురువుగారు చదవమన్నారు, తను చదువుతున్నాడు. ఆ పారవశ్యములో కృష్ణార్జునులు చక్కగా చూశాడన్నమాట. దర్శనం చేసుకున్నాడు. అలా 4 నెలల పాటు ఆయనతో కలిసుండే భాగ్యం, భగవంతుడితో 4 నెలల పాటు కలిసుండే భాగ్యం అతనికి కలిగింది. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం, ఎలా చదివితే ఏముంది? భావాలు కరెక్ట్‌గా ఉండాలి. భగవంతుడి మీద సరైన విశ్వాసం ఉండాలి. తిరుపతి వెళ్ళినప్పుడు మనము కొంతమంది వెంకటరమణ అంటారు. కొంతమంది వేంకటరమణ అంటారు. కొంతమంది గోయిందా అంటారు. కొంతమంది గోవిందా అంటారు. ఏది అన్నా సరే అక్కడ భక్తి భావం ఉండి అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని స్మరణలోకి తెచ్చుకుంటే ఎలా అన్నా సరే ఆయనకి చేరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడెళ్ళి అమ్మా నారింజ పండు ఇవ్వని అడగలేడు వాడు. అమ్మా నాకు నాలింజ పండు ఇవ్వమ్మా అంటాడు. అంత మాత్రాన తల్లి నువ్వు తప్పు పలికావురా అని అనదు కదా! వాడి భావాలంటే నారింజ పండు కావాలి. కానీ అమ్మ దగ్గరికెళ్ళి నారింజ పండు అనలేడు. కానీ వాడు చాలా ఇదిగా అమ్మ నాకు నారింజ పండు ఇస్తుంది అనే ఒక దృఢమైన విశ్వాసంతో వాడు అడుగుతున్నాడు కాబట్టి, పిల్లవాడు ఎలా ఉచ్చరించాడు అని కరెక్ట్ చేయడానికి, సరిదిద్దడానికి ప్రయత్నించదు ఆ తల్లి. ఏదడిగితే అది ఇచ్చేస్తుందనమాట. అలాగే శబరి కూడా రాముడు ఆశ్రమంకి వెళ్ళగానే, "రామా వచ్చావా?" అనందంట. రాముడన్నాడంట, "నేను వచ్చానని నీకెవరు చెప్పారు?" అన్నాడంట. "ఎవరు చెప్పలేదు, నువ్వే చెప్పావు" అందంట. అదేంటి నేను చెప్పడం ఏంటంటే, నేను ఎవరు వచ్చినా "రామా వచ్చావా?" ప్రతిరోజు రాముడు వస్తాడని ఇల్లంతా శుభ్రంగా ఉంచుతాను. ఎవరు వచ్చినా "రామా వచ్చావా?" అని అంటాను. అంటే ప్రతి వారిలో రాముడిని దర్శిస్తానన్నమాట శబరి. అందుగురించి "రామా వచ్చావా?" నేను మామూలుగా అన్నాను. "నువ్వే వచ్చావు కాబట్టి నువ్వు వచ్చినట్లు నువ్వే నాకు కన్ఫర్మ్ చేశావు స్వామి" అని అడిగిందంట. అంటే ఇప్పుడు సాయిరామ్ అని అంటుంటాం మనం. మన విజ్ఞులు చెప్తారు. మన పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. సాయిరామ్ అని మనం అంటుంటాం గానీ, అవతల వాడిని సాయిరామ్‌గా మనం చూస్తున్నామా? ఒకే మాడ్యులేషన్‌తో, ఒకే టోన్‌తో మనం అంటున్నాం. దాన్ని చాలా సార్లు మీకు చెప్పాను నేను మీకు.
సాయిరామ్ అంటే ప్రతి వాడిలో కూడా సాయిరామ్ ఉంచుడు. నేను భగవంతుడిని రా, నీకు భగవంతుడు నీకు తెలియట్లేదు, నాకు తెలుసు అన్నారు స్వామి. అంటే సీ ఆల్వేస్ ఇన్‌సైడ్ రేడియంట్ ఆత్మ మేనిఫెస్టెడ్. ఇది సాయిరామ్ అంటే. ప్రతి వారిలో కూడా ఆత్మ ఉన్నది. ప్రతి వాడిలో కూడా భగవంతుడు ఆత్మ రూపంలో ప్రకాశిస్తున్నాడు. కాబట్టి మనము జీవాత్మ రూపంలో ఉన్నాం గానీ, పరమాత్మ మనలోనే ఒక దివ్యమైన కాంతిపుంజంతో ప్రకాశిస్తున్నాడని వేదాలు చెప్తున్నది. కాబట్టి సాయిరామ్ అన్నప్పుడు సీ ఆల్వేస్ ఇన్‌సైడ్ రేడియంట్ ఆత్మ మేనిఫెస్టెడ్. అది రామ్ సాయిరామ్ అని అలా పలకడం అన్నమాట. తర్వాత గీత ఎలా చదవాలో మనం తెలుసుకున్న తర్వాత, ఈ మధ్య కాలంలో గీత యొక్క ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో ఫెడరేషన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికన్ సంస్థలో మన భారత సంతతికి చెందిన క్యాష్ పటేల్ అనే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా భగవద్గీత మీదే ప్రమాణం చేశాడు. అంటే ఆయన తన యొక్క సనాతన ధర్మ మూలాలు ఆయన మర్చిపోలేదన్నమాట. ఎక్కడది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో మన డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్నా సరే, తను చక్కగా మన ధార్మిక గ్రంథమైన భగవద్గీత మీదే ప్రమాణం చేసి పదవీ స్వీకారం చేశాడు. మీరు సినిమాలో కూడా చూస్తారు. భగవద్గీత మీద చేసి చెప్తారన్నమాట. మై జో కుచ్ కహూంగా సచ్ కే సివా కుచ్ నహీ కహూంగా అని. అంటే ఇంత ప్రాధాన్యత ఉన్నది కానీ, అది చెప్పిన దాన్ని చెప్పుతున్నప్పుడు జో కుచ్ కహూంగా సచ్ కహూంగా అనేది ఫాలో అవుతున్నామా అనేది కొంచెం కొన్ని విషయాల్లో అది ప్రశ్నార్థకంగా తయారైందన్నమాట. ఇలాగే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అంటారు. చైతన్య మహాప్రభు ప్రొలాంగ్డ్ ఫిజికల్ హంగరు ఏమవుతుంది అంటే, సుదీర్ఘమైన సుదీర్ఘమైన ఆకలి ఉంది కదా! ఆ ఆకలి తీరకపోతే ఏమవుతుందంటే, ఆకలి చావులు సంభవిస్తాయన్నమాట. అయితే సుదీర్ఘమైన స్పిరిచ్యువల్ హంగర్ ఆధ్యాత్మిక దాహం తీరాలంటే తీరకపోతే ఏమవుతుందంటే, మానవత్వం చచ్చిపోతుందంట. అంటే బాగా ఆకలి అవుతుంది. సుదీర్ఘంగా మనకేంటంటే ఫిజికల్ హంగర్ వచ్చింది. ఏమీ దొరకలేదు. ఆకలి చావు సంభవిస్తుంది. అలాగే ఆధ్యాత్మికమైన ఆకలి ఉంది కదా! ఆధ్యాత్మికమైన ఆకలి గాని మనకి తీరకపోతే మానవత్వం చచ్చిపోతుంది అని చెప్పి, దానికి ధార్మికమైన ప్రామాణికమైన గ్రంథము భగవద్గీత చదవండి అని ఆయన చెప్తారు. అందరికీ తెలుసు స్పిరిచ్యువల్ హంగర్ ఉందని. కానీ ఎంతమంది ఆ తపనతో మనం చేస్తున్నాము అనేది. అయితే మనము భగవంతుని నుంచి వచ్చాము. భగవంతుడంటే మనము ము భగవంతుడి నుంచే వచ్చాం మనము. కానీ భగవంతుడి కన్నా అన్యంగా ఎందుకు ప్రవర్తించాలి? భగవంతుడు హోల్ అయితే మనం పార్ట్. కానీ మనం అన్యంగా ఎందుకు ప్రవర్తించాలి? అట్లా అన్యముగా ప్రవర్తించినప్పుడు, అన్యథా గ్రహణం వలన మనం వేరే వేరే ప్రవర్తన మనకు వచ్చినప్పుడు, మనకి ఈ భగవద్గీత మనని సరైన దారిలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈనాటి అస్తవ్యస్త పరిస్థితులకి కారణం ఏంటంటే, ధార్మిక గ్రంథాల మీద సరైన అవగాహన లేకపోవడమని ఒక ఒక లండన్ కవి అంటాడనమాట. అయితే ఈ మధ్యన సునీత విలియమ్స్ కూడా చక్కగా మనకి ఆవిడ మనందరి అదృష్టం వల్ల ఆవిడ చక్కగా భూమి మీద తిరిగి రావడం జరిగింది. అయితే ఆవిడేంటి జూన్ 5, 2024న ఆవిడ మరొక వ్యోమగామితో ఎలిసి వ్యోమనౌకలో వెళ్ళింది. పని పూర్తి చేసుకున్న తర్వాత ఆవిడ 8 రోజుల్లో వెనక్కి రావాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ 9 నెలల సుదీర్ఘ కాలం అక్కడ ఆవిడ ఉండిపోయింది. ఈ 9 నెలల సుదీర్ఘ కాలంలో రెస్ట్ తీసుకుందా? ప్రశాంతంగా కూర్చుందా అనంటే, ఈ వ్యోమనౌక ఏం చేస్తదంటే భూమి చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటుందన్నమాట అది. ఒకసారి 90 నిమిషాలు పడుతుందంట భూమి చుట్టూ తిరగడానికి. ఇలా తిరుగుతూ ఉన్న వ్యోమనౌకలో ఉండడం ఎంత దుర్భరమైన పరిస్థితి. 9 నెలల పాటు ఆవిడ ఎలా ఉంది? అయితే ఈ ప్రెషర్ తట్టుకోవడానికి ఆవిడ తీసుకెళ్ళింది ఏంటంటే, ఒక గణపతి బొమ్మ, ఒక భగవద్గీత గ్రంథము పట్టుకెళ్ళిందనమాట. ఆవిడేం జెప్పిందంటే, నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకుంది. కాబట్టి మనం ఈ రోజులో విభూతి పొట్టు పెట్టుకోవడానికే సిగ్గుపడే రోజులు ఈ రోజులు. కాబట్టి ఆవిడ ధార్మిక మూలాల్ని మరిచిపోలేదనమాట ఆవిడ. సనాతన ధర్మం ప్రకారంగా గీత లాంటి మహద్గ్రంథాన్ని ఆవిడ విస్మరించలేదు. ఈ విధంగా ఏంటంటే, మోడీ కూడా అన్నాడు ఆవిడని, "అమ్మ అతి త్వరలో మిమ్మల్ని చక్కగా మీరిరువురు కూడా త్వరగా కోలుకొని ఇక్కడ వాతావరణానికి అలవాటు పడాలి" అని చెప్పేసి
మోడీ గారు కూడా ఆశించారనమాట. ఇది సనాతన ధర్మం అంటే ఏంటంటే, ఈ సనాతన ధర్మం గురించి మీకు ఒక ఆహ్, ఒళ్ళు గగ్గురు పొడిచే ఒక నిజం చెప్తాను మీకు నేను. సనాతన ధర్మం నుంచి డీవియేట్ అయ్యి ఎటో వెళ్ళిపోతుంటే మనం అనుకుంటాము సనాతన ధర్మం నుంచి ఒక మనిషి తగ్గిపోయాడు అనుకుంటాం కానండి. సనాతన ధర్మం హిందూ మూలాలు మర్చిపోయి వేరే చోటకి పరిగెట్టిన వాడు మనకి ఒక వ్యక్తి తగ్గడం కాదు అక్కడ కావాల్సింది. ఒక శత్రువు మనకి సనాతన ధర్మానికి పెరుగుతున్నాడని మనం గమనించాలి. ఇక్కడ మీకు 18వ అధ్యాయంలో కూడా ఆహ్, మీకొక ఇది ఉందన్నమాట. ఒక ఒక శ్లోకం ఉంది 18వ అధ్యాయంలో. 74 శ్లోకంలో సంజయ ఉవాచ సంజయుడు అంటాడు, "ఇచ్చహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమం అస్రౌషం అద్భుతం రోమహర్షణం." ఇక్కడ రోమహర్షణం అనే పదాన్ని అతను వాడుతాడన్నమాట. ఈ రోమహర్షణం అంటే అంటే ఇక్కడ ఏమంటాడంటే ఆయన ఈ విధంగా శ్రీ వాసుదేవునకు మహాత్ముడైన అర్జునునకు మధ్య జరిగిన సంవాదమును వింటిని, అది అద్భుతమైనది, తనువును పులకింపచేయునది అని. అంటే ఇక్కడ మనము కూడా తనువును పులకింపచేసే ఒక విషయం మనం తెలుసుకుందాం. ఒక బనియాన్ ట్రీ ఉందంట ఒక అరణ్యంలో. బనియాన్ ట్రీ ఉంటే చాలా పెద్దది. ఎక్కిన తర్వాత దాని మీదకి ఒక క్రీపర్ పాకిందంట, ఒక తీగ. పాకి అందట ఆహ్ ఎన్నో వందలేళ్ల నుంచి ఇక్కడ పడి అడుగుతున్నావు నువ్వు. చూడు నేను కొన్ని నెలల్లోనే నీ నెత్తి మీదకి పాకేసాను అందట. అప్పుడు ఆ మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు అందంట, "నేను హిందూ సనాతన ధర్మాన్నిరా నేను. నీలాంటి తీగలు ఎన్నో పాకాయి చచ్చిపోయేవి. నేను మటికి ఇలాగే ఉన్నాను" అని చెప్పిందంట. అది హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనము సంకల్పాలు చెప్పేటప్పుడు కూడా ఇది నేను ఎక్కడో చదివింది కాదండి. ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒక పెద్ద వ్యక్తి, ఒక ప్రామాణికమైన మాట అన్నమాట ఇది. సంకల్పాలు చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే, జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అంటాము. కానీ ఈ క్రెడిట్‌ని ఫారినర్స్ కొట్టేసారు మనకి. ఈ విషయం దీని యొక్క రహస్యం తెలుసుకున్న తర్వాత, ఇది వాళ్ళ పేరునే ఉంది గానీ, మన వాళ్ళ పేరు బయటికి రాలేదు. అలాగే మనం ప్రవర చెప్పినప్పుడు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు ఏదో సంథింగ్ శుభం భవతో ఏదో ఉంటుందన్నమాట. అది సంకల్పం చెప్పేటప్పుడు జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని, ప్రవర చెప్పినప్పుడు చతుస్సాగర పర్యంతం అంటాం. అంటే ద్వీపము అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? ద్వీపము అంటే చుట్టూరా నీరుంటే మధ్యలో ఒక దిబ్బలాగుంటే అది ద్వీపం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి మీరు. చతుస్సాగర పర్యంతము అంటే మనం ఏమవుతుంది మన ప్రవర్లో చతుస్సాగర పర్యం అంటే 4 పక్కల సముద్రం ఉంది. మధ్యలో మనం ఉన్నామని అర్థం. ఇది అర్థం. నేను చాలా సింపుల్‌గా చెప్తున్నాను మీకు. నేను ఇది దాదాపు 20, 25 మినిట్స్ ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. నేను జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో మీకు చెప్పేస్తాను. జంబూ ద్వీపం అంటే చుట్టూరా నీరుండాలి. మధ్యలో ఒక భూభాగం ఉండాలి. కానీ మనకెలా ఉందండి? ఉత్తరాన హిమాలయ పర్వతాలున్నాయి. మరి చుట్టూ నీరు ఎక్కడుంది? అక్కడ హిమాలయ పర్వతాలున్నాయి గదా! ఆ! బంగాళాఖాతం ఉంది. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఇలా 3 సముద్రాలు ఒక పక్కన ఉత్తరానేమో హిమాలయ పర్వతాలున్నాయన్నమాట. అంటే ఇక్కడ మరి జంబూ ద్వీపం ఎలాగయింది ఇది? అది అలా పక్కన పెట్టింది. చతుస్సాగర పర్యంతము 4 పక్కల సముద్రాలున్నాయి. అరేబియా సముద్రం ఉంది, బంగాళాఖాతం ఉంది, హిందూ మహాసముద్రం ఉంది. మరి వాట్ అబౌట్ హిమాలయస్ సముద్రం కాదు కదా! అంటే దీనికి ఎప్పుడన్నారు ఇది? ఎప్పుడో వేదకాలం నాటి మన ఋషులు వాళ్ళు చదివిందిది. ఈ మధ్యన ఈ ఫారినర్స్ ఏం చేశారంటే 20థ్ సెంచరీలోకి వచ్చేసి వాళ్ళేదో ఇన్వెంట్ చేసినట్టుగా వాళ్ళ పేరున రికార్డ్ పెట్టేసుకున్నారు గానీ, ఇది ఎప్పటినుంచో కృత త్రేతాయుగాల నుంచి కూడా జంబూద్వీపే భరతవర్షి భరతఖండే అని, తర్వాత చతుస్సాగర పర్యంతం అని, ఇప్పుడు పెద్ద పెద్ద మహారాజులను కీర్తించినప్పుడు కూడా ఆయన రాజ్యం చతుస్సాగర పర్యంతం ఉందని దీవించడం కూడా వేద పండితులకు అలవాటన్నమాట. కాబట్టి మన వేద ఋషులు, వేద పండితులు ఏ రోజు ఎప్పుడో చెప్పారు. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని. మరి వాళ్ళకి తెలీదండి ఈ మాత్రం హిమాలయాలున్నాయని? ఇటు చతుస్సాగర పర్యమంత 4 పక్కల సముద్రం లేదు. ఒక పక్కన హిమాలయాలు వారికి తెలీదండి? అంటే వాళ్ళు ఎంత జ్ఞానులో, ఎంత గొప్పవారో చూడండి. జంబూద్వీపే భరతవర్షి ఎందుకన్నారంటే నిజంగానే 4 పక్కల కూడా నీరుండేది, సముద్రం ఉండేది. ఎలాగనంటే
మన మహర్షులు ఆ రోజుల్లోనే కనుక్కున్నారు. దీనికేంటంటే భూఖండ చలనము అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని ఉంటదనమాట. అంటే ఈ ఖండాలు కూడా అతి, అతి, అతి ఆహ్, నిదానంగా ఇంత నిదానం అంటే చెప్పలేము. ఒక సెంటీమీటర్ కదలడానికి చాలా సంవత్సరాలు పడుతుందనమాట. అలా కదిలి, కదిలి, కదిలి ఏం చేసినియంటే ఇవి ఒక ఖండం నుంచి ఇంకొక ఖండం ఢీకొని ఇవి ఒక ప్లేట్స్ మీద ఉంటాయన్నమాట. టెటానిక్ ప్లేట్స్ మీద ఉంటాయన్నమాట. ఈ ఖండాలు ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఆస్ట్రేలియా ఖండము తర్వాత ఇంకోటేంటి మన ఐరోపా ఖండం. ఇలా 4 ఖండాలు ఏమవుతున్నాయంటే ఒక టెటానిక్ ప్లేట్స్ మీదుండి, ఆ ప్లేట్స్ మీంచి మూవ్ అవుతూ మెల్లగా ఏంటంటే ఒక ఖండము మన భరత ఖండము, ఇంకొక ఖండము ఢీకొనడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ నీరు ఘనీభవించిపోయిందనమాట. ఈ ఈ ఖండము టెటానిక్ ప్లేట్స్ మీద మూవ్ అయ్యి కొన్ని యుగాల తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత ఈ ఒకదానిని ఒకటి ఢీకొనడం వల్ల, ఆ మధ్యలో ఉన్న నీరేమంటే ఘనీభవించిపోయి హిమాలయాల్లాగా పర్వతాల్లాగా ఫార్మ్ అయినాయి. తర్వాత హిమాలయ పర్వతాల్లో కూడా శాస్త్రీయ పరిశోధనలు చేసినప్పుడు సముద్ర శిలాజాలు కనపడినాయంట. సముద్ర జంతువుల యొక్క అస్థిపంజరాలు కనపడినాయంట. అక్కడ సముద్రానికి సంబంధించిన చాలా అవశేషాలు దొరికాయట. కాబట్టి అది సంగతి. అందు గురించి ఏంటంటే వాళ్ళకి ఈ సంగతి తెలుసు వాళ్ళకి. ఇట్లా హిమాలయాలు వచ్చినాయని తెలిసి కూడా వాళ్ళేమన్నారంటే జంబూ ద్వీపే అని అన్నారన్నమాట. అలాగా ఖండము దీన్ని భూఖండ చలనం అనుకోండి తెలుగులో. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనుకోండి. అయి ఒక ప్లేట్స్ మీద ఉండి మెల్లగా మూవ్ అయ్యి ఒకదానొకటి ఢీకొట్టడం వల్ల అక్కడ నీరు ఏమైందంటే ఘనీభవించిపోయి అది పర్వత ప్రాంతం కింద ఏర్పడింది. అందుకే చతుస్సాగర పర్యంతమన్న, జంబూ ద్వీపే అన్న, జంబూ ద్వీపం అని పేరు పెట్టారన్నమాట. మన మహర్షుల యొక్క మేధస్సు, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనము ఈ ఒక్క విషయం వరకు తెలుసుకుంటే మనం అది అక్కడ పులకించిపోయాడో, మనం కూడా ఇటువంటి విషయం తెలుసుకున్నప్పుడు నిజంగా మనం కూడా పులకించిపోవాలండి. నేను నిజంగా పులకించిపోయానండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత సనాతన ధర్మం మనం గొప్పగా తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత భగవద్గీత ఏంటండి చిన్న పిల్లలతో చదివించేస్తారు. వాళ్ళకేం అర్థమవుతుందనే ఒక వ్యర్థ ప్రలాపాలు కూడా చేస్తారు. ఎవరు చదివినా ఏంటి లాభం ఉంటుంది? ప్రయత్నంగాను, అప్రయత్నంగాను చదివినందువల్ల దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? అనేది మనకు తెలియకుండా బాహ్యంగాను, ఆంతరంగికంగాను ఒక రకమైన పరిశుద్ధత మనకి కలుగుతుంది. దీనికి ఒక కథ నేను చదివాను. కథ అంటే ఇది ఈ ఎక్కడో నేను మన ఏఎస్‌బీలో కూడా పెట్టినట్టున్నారు ఒకసారి. కానీ అంత క్రితమే నేను ఒకసారి చదివాను. ఒక వృద్ధ రైతు ఏంటంటే కొండల్లో తన ఫార్మ్ హౌస్‌లో ఉంటూ రోజు రామాయణం, భగవద్గీత చదువుకుంటే వాళ్ళ మనవడు కూడా అనుకరించేవాడట చదవడానికి. కొన్నాళ్ళ తర్వాత ఆడు గీతా పఠనం చేస్తూ ఒకరోజు వచ్చంట తాతగారు ఎంత కాలం చదివినా నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏదో కొద్దిగా అర్థమైందంటే అది కూడా మర్చిపోతున్నాను. అని చెప్పాడట. అని చెప్తే తాతగారు ఇంతకు ఇలా చదివితే నాకు ప్రయోజనం ఏంటి? ఏదో అర్థమవుతుంది, అర్థం కానట్టు ఉంటుంది. అర్థమైందేదో మర్చిపోతున్నాను. మరి నాకు చదివి ప్రయోజనం ఏంటి తాతగారు అని అడిగితే ఆయనన్నారంట, "నాయనా నువ్వు ఒక పని చెయ్యి. ఇక్కడ ఖాళీ బొగ్గుల బుట్టుంది. దాన్ని తీసుకెళ్ళి నువ్వు శుభ్రంగా దాని నిండా నీళ్లు పట్టుకురా" అని చెప్పాడంట. ఖాళీ బొగ్గుల బుట్ట. కోల్ బాస్కెట్ అన్నమాట. అలాగే కుర్రాడు తాతగారు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి ఎళ్లి బుట్ట నిండా నీరు నింపుకొని ఇంటికొచ్చేటప్పటికి మొత్తం నీరంతా కారిపోతుంది. తాతగారు నీరంతా కారిపోయింది. ఈ బుట్టతో తీస్తే సుఖం లేదు అనంటే, "నువ్వు కొంచెం త్వరగా రావాలి నాన్న స్పీడ్ పెంచాలి నువ్వు" అని అన్నాడు. అంటే మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి ఏం చేశాడంటే, మరింత వేగంగా ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నం చేసినా సరే, నీరు కారిపోయింది. అప్పుడు ఆడేమనుకున్నాడంటే, "బుట్టలో తేవడం ఇంపాసిబుల్ తాతగారు. నేను ఒక బకెట్‌లో తెస్తాను నీకు నీరు కావాలంటే" అని అంటాడు. "నాకు బకెట్ వాటరు వద్దు. ఐ డోంట్ వాంట్ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్" అని చెప్తాడట. చెప్పి "నీవు మనసారా ప్రయత్నించడం లేదు నాయన. మరొకసారి ప్రయత్నించు" అనంటే, ఈసారి తాతగారి మాటలకు ఉద్రేకపడి ఏం చేశాడంటే, బుట్టలో నీరు తేవడం అసాధ్యమని తెలిసి కూడా మళ్ళా జాగ్రత్తగా ప్రయత్నించి ఎలాగైనా నీరు తీసుకురావాలని చెప్పేసి పరిగెట్టాడు. మళ్ళీ గతం పునరావృతం అయిపోయింది. అయిపోయిన తర్వాత తాతగారు ఎందుకండి వ్యర్థ ప్రయత్నాలు చేయిస్తున్నారు? ఇవన్నీ వృధా ప్రయత్నాలు. నాతో ఎందుకు చేయిస్తున్నారు తాతగారు? ఇట్ ఈస్ మియర్లీ యూజ్‌లెస్ అని అన్నారట. అంటే ఇది పనికిమాలిన పనంటావా నాయనా అని అన్నట్ట తాతగారు. అయితే ఒకసారి ఆ బాస్కెట్ చూడు నాయనా అన్నాడట. ఆ బాస్కెట్ చూస్తే ఆ కుర్రోడు బుట్టను చూస్తే ఏమైందంటే ముందు అది ఎంతో మురికిగా నల్లగా ఉన్న బుట్ట అసహ్యంగా నల్లగా ఉండేది గానీ, ఇప్పుడది చాలా శుభ్రంగా లోపల బయట కూడా తయారయిందట. ఈ కుర్రోడికి అద్దం పద్దం లేకుండా భగవద్గీత చదివినా
కారిపోతాయి అని తెలిసినా ఈ విధంగా తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఆ బుట్ట క్లీన్ అయిందనమాట. బుట్ట క్లీన్ అయినట్టుగానే మనము కూడా భగవద్గీత పారాయణం చేస్తే బాహ్య ఆంతరంగిక శుచి మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవద్గీత పారాయణం అనేది వీలైనంత శ్రద్ధగా చదివితే ప్రయోజనం మరింతగా ఉంటుంది. లేదు అంటే మీరు అనుకున్నా, అనుకోకపోయినా చదవాలి అని ఒక ధ్యేయంతో మీరు మొదలుపెట్టి, ఒక పవిత్రమైన ధ్యేయంతో మీరు మొదలుపెట్టినప్పుడు అర్థం తెలిసినా, తెలియకపోయినా మీకు వచ్చే ప్రయోజనంలో ఏమీ భంగము కలగదు. కావలసింది ఇక్కడ భగవద్గీత మీద మీకు అచంచలమైన విశ్వాసము. ఇక్కడ చూడండి ఇంగ్లీష్‌లో చక్కని కొటేషన్ ఒకటుంది. కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ ఈస్ లైక్ వాకింగ్ ఇంటో ఎ షాప్ ఆఫ్ పెర్ఫ్యూమ్. వెదర్ యూ బై ది పెర్ఫ్యూమ్ ఆర్ నాట్, యూ ఆర్ బౌండ్ టు రిసీవ్ ది ఫ్రాగ్రెన్స్. ఎంత చక్కని కోటి, దీనికి దానికి ఎంత సమన్వయం ఉంది చూడండి. కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ అంటే సద్గ్రంథ పఠనం గాని, సత్సాంగత్యము గాని ఉంటే ఉన్నది ఏమవుతుందంటే ఎటువంటిదంటే మనం ఒక అత్తరు షాపులోకి ప్రవేశించినట్లంట. సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము. ఒక అత్తరు షాపులో ప్రవేశిస్తే వెదర్ యూ బై ఇట్ ఆర్ నాట్, నువ్వు అత్తరు కొను, ఆ పరిమళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు నువ్వు కొనకపో, నువ్వు బయటకొచ్చినప్పుడు కొంత వాసన నీకు అందుకుంటుందన్నమాట. కాబట్టి సద్గ్రంథ పఠనం వల్ల, సత్సాంగత్యము వల్ల నీకు ఒక రకమైన సద్భావాలు, సద్బుద్ధులు, సత్ప్రవర్తన అలవాటు పడతాయి. కాబట్టి మనము గీతా పారాయణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విస్మరించకూడదు. కాబట్టి చదివేటప్పుడు కొంచెము దీనివల్ల ఫలితం వస్తుందని మనం చదవద్దు. మనకు అర్థం కావట్లేదని కూడా మనం దాన్ని విస్మరించకూడదు. గీతలో అంత మహత్తరమైన శక్తి ఉంది. కాబట్టి ఇంతవరకు గీతా పరిచయం ఏమాత్రం చెప్పుకుంటే మనం సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనము ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగంలోకి వెళ్తున్నాము. సోదరుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ఎన్ని శ్లోకాలైతే అన్ని శ్లోకాలెళ్తుని చాలా నేను అత్యంత నిదానంగా వెళతాను నేను. కాబట్టి ఎంతైతే అంతే అవుతుంది, అర్థవంతంగా మనం చెప్పుకుందాం. ఇంత పూర్తి చేయాలి, ఇవాళ ఇంత పూర్తి చేయాలనుకునే ఒక ఇదిలో ఉండేవాడిని ఇదివరకు ఏదైనా సరేనండి. ఇప్పుడు అది వదిలేశాను నేను. ఎంతవరకెళ్తే అంతవరకే వెళుతుందనమాట. సాయిరాం. తర్వాత ఇక్కడ అర్జున విషాద యోగము. ఈ విషాద యోగం అంతా కూడానండి ఆలోచన రాంగ్ థింకింగ్. సింపుల్‌గా చెప్పాలంటే అర్జున విషాద యోగంలో ఆలోచన ధోరణులే తప్పనమాట ఇవన్నీ కూడా. ఎవరి ఆలోచన ధోరణి అందరిది కూడా తప్పుడు విధానంలోనే వెళ్తాయనమాట. కాబట్టి ఇది రాంగ్ థింకింగ్. దీన్ని మొత్తం సంక్షిప్తంగా ఒక చిన్న సారాంశం చెప్పాలంటే మొత్తం ఇదంతా కూడా ఏంటంటే ఈ థాట్ ప్రాసెస్సు, ఆలోచన సరళి, ఆలోచన విధానం అంతా కూడా వక్ర మార్గంలోనే వెళుతుందనమాట ఇది. అది ఎలాగో అనేది మనం చూద్దాం. ఇక్కడ యోగము అంటే ఏంటంటే కూడిక. యోగం అంటే కూడిక. అంటే జీవాత్మ, పరమాత్మల యొక్క ఐక్యమే యోగం. జీవాత్మ, పరమాత్మల యొక్క ఐక్యమే యోగం. అయితే అట్టి పరమాత్మల యొక్క ఐక్యాన్ని సిద్ధింప చేయడానికి కొన్ని మార్గాలున్నాయి. ఆ మార్గాలను కూడా మనం యోగం అనే చెప్పుకోవాలి మనం. కాబట్టి అంటే జీవాత్మ, పరమాత్మల కలయిక యోగము, ఐక్యము యోగము. ఇటువంటి ఐక్యతను సాధించి పెట్టడానికి కొన్ని మార్గాలున్నాయి. ఆ మార్గాలను కూడా మనం యోగమే అనుకోవాలి. అయితే ఈ జీవ బ్రహ్మల యొక్క ఐక్యం ఎలా వస్తుంది మనకి అంటే ఒకటోదండి ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాథమిక సూత్రం ఏంటంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చేయ గాని, భక్తి చేయ కానీ, భక్తి అంటే భగవంతుడి మీద అన్‌కండిషనల్ లవ్ చేత కానీ, జ్ఞానము చేత గాని సిద్ధించగలదు. అంటే 3 పాయింట్లు. నిష్కామ కర్మ చేత గాని, భక్తి చేయ గాని, జ్ఞానము చేయ గాని. అంటే కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానం. అంటే కర్మ, నిష్కామ కర్మ, భక్తి, జ్ఞానం ఈ 3 మార్గాలే కదండీ! కాబట్టి మార్గాలను కూడా మనం ఏమంటున్నాం? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అని మనం అనుకుంటున్నాం అన్నమాట. కాబట్టి వేరు వేరుగా పేర్లు పెట్టుకున్నామన్నమాట. అయితే విషాదము కూడా ఒక యోగమేనా అని మనకి ఒక రకమైన సందేహం రావచ్చు. కాబట్టి విషాదం అంటే దుఃఖము కదా! దుఃఖము యోగం ఎట్లా కాగలదు అని మనకొక సందేహం వస్తుంది. అంటే ప్రాపంచిక వస్తువుల కొరకు, భోగభాగ్యముల కొరకు దుఃఖించుట యోగం కాదు. అంటే ప్రాపంచిక వస్తువుల గురించి, భోగభాగ్యాల గురించి ఈ ప్రాపంచిక వ్యామోహంలో కొట్టుకుపోవడం అనేది అది యోగం కాదు. కానీ దైవము కొరకు, ధర్మము కొరకు దుఃఖించుట యోగమే అగును. ఇక్కడ అర్జునుడు దేనికోసం దుఃఖించాడు? దైవం కొరకు దుఃఖించాడు. ధర్మం కొరకు దుఃఖించాడు. అంటే
తీవ్రముగా దైవం మీద ప్రేమతో, భగవంతుడి మీద ప్రేమతో స్వామి నాకు దర్శనమై అని చెప్పేసి పరితపించిపోతుంటే అది కూడా యోగమే. లేదంటే ధర్మం కొరకు ధర్మము లేదే ఇక్కడ ధర్మం పతనం అయిపోతుంది అని ధర్మం గురించి ధర్మ స్థాపన కోసం ఎవడైతే తీవ్రంగా పరితపిస్తాడో అది కూడా యోగమే అవుతుంది. కాబట్టి విషాదము యోగము కాదు కానీ, అర్జున విషాదం మటికి యోగం అవుతుంది గ్యారంటీగా. ఎందుకంటే అర్జునుడు ముల్లోకముల రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా ఎంచేసాడు. నాకక్కర్లే ఈ రాజ్యాలొద్దు. నాకాంక్షే విజయం కృష్ణ అని చెప్పేసి ఒక శ్లోకం కూడా ఉంటుంది. ముందొస్తుందనమాట అది. ఈ రాజ్యం నాకు తృణప్రాయము అని చెప్పేసి ప్రాపంచిక సుఖాల్ని ఏవగించుకున్నాడనమాట. ధర్మము కొరకై తీవ్రముగా పరితపించాడు కాబట్టి, ఇది అర్జునుడి యొక్క విషాదము యోగమయ్యింది. కాబట్టి ఇట్టి స్థితి ముముక్షువులకు అవసరము అని గీతాచార్యుడు చెప్తాడనమాట. అంటే అర్జునును కలిగిన వైరాగ్య భావన, ధర్మ జిజ్ఞాస, తీవ్ర పరితాపము ఈ 3 కూడా ఏం చేస్తాయంటే వైరాగ్య భావన, ధర్మ జిజ్ఞాస, తీవ్ర పరితాపము ఇవి 3 కూడా జ్ఞాన ప్రాప్తికి, భగవదైక్యానికి దారి తీయుటచే అతని విషాదము కూడా అర్జునుడి విషాదము కూడా ఒక యోగముగా వర్ణింపబడినది. కాబట్టి దానిని గురించి వివరించున్నదే కాబట్టి ఇది అర్జున విషాద యోగం అనే పేరు ఈ అధ్యాయానికి వచ్చింది. అయితే ఇక్కడ 1-11 శ్లోకాల వరకు 2 సేనల యందు ముఖ్య వీరుల వర్ణన. అంటే ఫస్ట్ నుంచి 1వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు వీరుల వర్ణన, 12-19 వరకు ఆయా సేనల యొక్క శంఖ నినాదములు, 20-27 వరకు అర్జునుని సేనా నిరీక్షణను గురించి ప్రసంగము, 28-47 వరకు మోహగ్రస్తుడగు అర్జునుని విషాదపూరిత వచనములు. ఇయన్నీ కూడా 47 శ్లోకాలు మనం సుదీర్ఘంగా చెప్పుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ దాని యొక్క సారాంశం చెడిపోకుండా ఏ శ్లోకాలు అవసరమో ఆ శ్లోకాల్ని టచ్ చేసుకుంటూ కాంప్రహెన్సివ్‌గా విషాద యోగము యొక్క సారాంశం దెబ్బతినకుండా మనం ముందుకు వెళదాం అన్నమాట. అయితే ఈ అధ్యాయానికి పూర్వ చరిత్రకి గల సంబంధం ఏమిటి అంటే, మహాభారత యుద్ధము ప్రారంభమై 10 నెలలు అవుతుందన్నమాట. 10 దినములు అవుతుంది సారీ. ప్రారంభమై 10 దినములు అయిపోతే భీష్ముడు ఏం చేశాడంటే 10వ రోజున రణరంగులు కూలిపోతాడన్నమాట ఆయన. ఆ వృత్తాంతాన్ని వెంటనే ఏం చేస్తాడంటే సంజయుడు ధృతరాష్ట్రునికి తీసుకెళ్ళి చెప్తాడు. ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే పలు విధాలు శోకిస్తాడు. భీష్ముడు పోతే ఏముంది ఇంకా కౌరవుల పక్షాన ఒక మహా స్తంభం కూలిపోయిందన్నమాట. యుద్ధం మొదలుపెట్టినది లగాయతు అప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతా తెలుపు నాయనా అని సంజయుడిని కోరుతాడు ధృతరాష్ట్రుడు. ఎప్పుడైతే భీష్ముడు కూలిపోవడం విన్నాడో ధృతరాష్ట్రుడు శోకగ్రస్తుడై ఏం చేస్తాడంటే నాకు జరిగింది మొదటి నుంచి చివరి వరకు ఈ రోజు వరకు జరిగిన విషయాలన్నీ కూలంకషంగా చెప్పు అంటే అప్పుడు సంజయుడు చెప్పడం మొదలు పెడతాడు. ఇరుపక్షాల సైనికులు ఎలా యుద్ధ సన్నద్ధులయ్యారు, ధర్మక్షేత్రమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానోపదేశం ఎలా చేశాడో మన విషయాలని వివరముగా ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడన్నమాట. అయితే ఇప్పుడు యుద్ధమును గురించి ధృతరాష్ట్రుడు సంజయ్‌ని ఎలా ప్రశ్నించాడంటే, ఇప్పుడు చెప్పాను కదా ముందే ఇది థాట్ ప్రాసెస్ ఒక రాంగ్ థింకింగ్ అని చెప్పేసి ఇక్కడ ధృతరాష్ట్ర ఉవాచ. ఈ ధృతరాష్ట్ర ఉవాచ అన్న పదం మీద వ్యాఖ్యానాల మీద పోకొలల కింద వచ్చేసినాయి అన్నమాట. అయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సువః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది అడిగాడన్నమాట. సంజయ ఇక్కడ మామక అన్నది దారుణమైన పదం అన్నమాట. మామక నా వారలకు దుర్యోధనాదులు పాండవ పుత్రులకు ధర్మరాజాదులను సమరేచ్ఛతో యుద్ధము చేయు కుతూహలముతో పుణ్యభూమి అయిన కురుక్షేత్రము చేరి ఏమి చేసిరి. చూసారా ధృతరాష్ట్రుడు పుణ్యభూమి అన్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఇక్కడ ఏమొచ్చినాయి అంటే అసలు ధృతరాష్ట్రుడితో మొదలైంది గీతాశాస్త్రము. ధృతరాష్ట్రుడి శ్లోకంతో మొదలైనప్పుడు దీనికి అసలు వితండవాదాలు ఎలా ఉంటాయంటే అసలు మంగళాచరణం ఎక్కడ జరిగింది దీనికి? ధృతరాష్ట్రుడి శ్లోకంతో ప్రారంభమైన గీత అది ధార్మిక గ్రంథము, పవిత్ర గ్రంథం ఎలా అవుతుంది? దీనికి అసలు మంగళాచరణమే జరగలేదని కొంతమంది పండితుల వాదన. అటువంటి వాదనలు కూడా మనకు మంచిదే, ఉపయోగపడతాయి అన్నమాట. మనం ఎవరిని కూడా వాళ్ళకి అటువంటి వాదన వస్తే వచ్చిన వాళ్ళు బయట పెట్టారు కానీ చాలా మందికి వచ్చిన వాళ్ళు బయట పడని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. దానికి క్లారిఫికేషన్ ఏంటంటే
ఏ ఆరంభంలో మనం మంగళాచరణం చేసి శాస్త్రాన్ని ప్రారంభించడం అనేది మనకు హైందవ సంప్రదాయంలో ఉందన్నమాట. కాబట్టి భగవద్గీత మంగళంతో ఆరంభం కాకుండా ఒకేసారి ధృతరాష్ట్రుని శ్లోకంతో ప్రారంభం కావడం చేత మనం ఏం చేస్తున్నామంటే గీతా శాస్త్రము సంప్రదాయ విరుద్ధమని కొంతమంది అభిప్రాయపడ్డారన్నమాట. అయితే భగవద్గీతకి ఇక్కడ రీజన్స్, భగవద్గీతకి మంగళాచరణం అవసరమా? వాదోపవాదాలు జరిగాయన్నమాట. మంగళాచరణం అవసరమా అంటే భగవద్గీత ఎక్కడుంది? మధ్యే మహాభారతం. భారతం యొక్క మధ్యలో ఉంది భగవద్గీత. ఆహ్, దీనికి ప్రత్యేకంగా మంగళాచరణం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతము మంగళాచరణముతోనే వేదవ్యాసుడు ప్రారంభించాడు కాబట్టి, ఇది మధ్యలో వచ్చింది కాబట్టి, దీనికి మంగళాచరణం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది అంటారు. ఎందుకంటే మధ్యే మహాభారతం అని ఉంది కాబట్టి. కాబట్టి భారత అంతర్గతమైన భగవద్గీతకు ప్రత్యేకించి మంగళాచరణం అవసరం లేదు అని పండితుల యొక్క సమర్థన. దట్ ఈస్ రీజన్ నంబర్ 1. అయితే అలాగని మంగళాన్ని ఆచరించకుండా సంప్రదాయానికి విరుద్ధంగా గీత ఆరంభమైందనే విమర్శ అర్థరహితమని మనం అనేస్తున్నాం గానీ, ఎందుకని అంటే గీతారంభము మంగళాచరణముతోనే జరిగిందట. అంటే మనము ఏమని సమర్థించుకున్నాం? ఇది మధ్యే మహాభారతం కాబట్టి, భారతం మంగళాచరణంతోనే వేదవ్యాస మహర్షి ప్రారంభించారు కాబట్టి, దీనికి ప్రత్యేకించి మంగళాచరణం చెప్పాల్సింది లేదని సమర్థించుకుంటే, దాన్ని కూడా ఎలా చెప్పారంటే, అసలు గీతారంభం మంగళాచరణంతో జరగలేదని ఎవరు చెప్పారు మీకు? జరిగింది. ఎందుకంటే ధర్మ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మ శబ్దముతోనే ప్రారంభమయ్యింది. ఇక్కడ ధర్మము అంటే ధర్మ ఈజ్ ఈక్వల్ టు దైవము. ధర్మం అంటే దైవము. దైవం అంటే ధర్మం. అంటే ధర్మ స్వరూపంలో ఉన్నది దైవమే. దైవము, ధర్మము అవన్నీ కూడా అవినాభావ సంబంధం కలిగిన పదాలన్నమాట. ధర్మమే దైవము, దైవమే ధర్మం. కాబట్టి ధర్మ అనే శబ్దంతో ప్రారంభించింది కాబట్టి ఇది దైవనామ స్మరణతోనే ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ ధర్మం అనేది సాధనము, దైవ ప్రాప్తి అనేది సాధ్యము. అంటే ఇక్కడ ధర్మ రూపములో ఉన్నది దైవమే కాబట్టి ధర్మాన్ని ఆచరించడము సాధనము అయితే ఇది సాధనం. ధర్మం అనేది ఒక సాధనం అన్నమాట. కాబట్టి ధర్మ రూపములో ఉన్న దైవాన్ని పొందడం అనేది సాధ్యం. అంటే ధర్మం అనే సాధన ద్వారా మనము దైవాన్ని పొందడం దైవాన్ని పొందడం సాధ్యం కాబట్టి, ఈ ధర్మ శబ్దం ఏమవుతుందంటే సాధ్యక, సాధన సాధ్యక, సాధనా సాధ్య వాచకము, సాధనా సాధ్య వాచకం అన్నమాట ఇది. కాబట్టి ధర్మ రూపంలో ఉన్నది దైవమే కాబట్టి, ధర్మం అనే శబ్దంతో గీత ప్రారంభించడం వల్ల శ్రీ వ్యాస మహర్షి గీతకు మంగళాచరణము కావించిన వాడు అయ్యాడు. ఇది కన్ఫర్మ్ అన్నమాట. అంటే ధర్మ శబ్దోచ్చారణ చేత భగవన్నామమునే కీర్తించినట్లయినది. కాబట్టి ధృతరాష్ట్రుని శ్లోకము ధర్మ అనే 2 అక్షరాలతో దివ్యంగా ప్రారంభమై జయ అనే 2 అక్షరాలతో సమాప్తమయ్యింది. అంటే ఇక్కడ ధర్మమేవ జయతే. ధర్మమేవ జయతే అంటే ధర్మమే జయించి తీరుతుంది అనే ఆర్షవాణిని ప్రథమ శ్లోకమే అద్భుతముగా ఆవిష్కరించింది. ధర్మమేవ జయతే అనే ఆర్షవాణిని ఈ ధర్మ శబ్దముతోనే ప్రథమ శ్లోకమే చక్కగా మనకి ఆవిష్కరించింది ఇది. కాబట్టి ధర్మం ఉన్న చోట ప్రతి చోట భగవంతుడు ఉంటాడు. దైవం ఉన్న ప్రతి చోట విజయం తప్పక ఉంటుంది. అయితే ధృతరాష్ట్రుడు పలకడం ఏమిటి? పలికిన వాడు ధృతరాష్ట్రుడు కదా! పోనీ ధర్మ అనే పదం ఉన్న ధర్మ ఈజ్ ఈక్వల్ టు దైవమైన పలికిన వాడెవడు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంటే వీళ్ళ దృష్టిలో దుర్మార్గుడు అని చెప్పేసి. కానీ ధర్మం అనే పదంతో ఆరంభం కావడం చేత ప్రథమ శ్లోకం మంగళకరమే అనుకున్నా, పలికిన వాడు ధృతరాష్ట్రుడు కదా! ధృతరాష్ట్ర ఉవాచ అంటూ గీత మొదలైంది కదా! మరి ధృతరాష్ట్రుడు పలికింది మంగళం ఎలా అవుతుంది? ఇది కూడా రీజనబుల్ ఆర్గ్యుమెంటే. అయితే ధృతరాష్ట్రుడు అలా వాదించడంలో కూడా తప్పు లేదండి. కానీ అలా వాదించే వారికి మనం చెప్పుకునేదంటే పండితులు ఏం చెప్పారంటే ధృతరాష్ట్ర శబ్దం కూడా మంగళకరమైన వాక్యం. ధృతరాష్ట్ర అనే పదం కూడా మంగళకరమైన వాక్యం. అంటే ధృతం రాష్ట్రం ఏన సహ ధృతరాష్ట్రః. అంటే ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించిన వాడు అర్థం అంట. అంటే రాష్ట్రమును ధరించేవాడు రాజు.
రాష్ట్రమును పాలించేవాడు రాజు. అంటే ధారణ, పాలన 2 ఉన్నాయన్నమాట. అంటే ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించేవాడు, రాష్ట్రమును పాలించేవాడు అని అర్థం. అంటే దేశం యొక్క ధారణ, పాలనలు ప్రభువు మీదే ఆధారపడి ఉంటాయి. అంటే రాజు అనేవాడు ఎవరికైనా సరే, ఎలా ఉన్నా సరే రాజు అనేవాడు దైవంతో సమానం అన్నమాట. ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు? ధృతరాష్ట్రుడు మహారాజు అన్నమాట ఆయనక్కడ. అయితే గీతలో కూడా ఒక చోట గీతాచార్యుడు కూడా అంటాడన్నమాట. నరాణాంచ నరాధిపం, నరాణాంచ నరాధిపం అంటే నరులలో నరాధిపుడు అనగా రాజు. అంటే నరులలో రాజు నేనే అన్నాడు గీతాచార్యుడు. అంటే రాజుగా ఎవడైతే ఉంటాడో ఒక రాష్ట్రానికి ఆ రాజు నేనే అని కూడా గీతాచార్యుడు చక్కగా నొక్కి వక్కాణించాడన్నమాట. అందుచే ధర్మముగా పాలించే ప్రభువును ధర్మ ప్రభువు అంటారు. ప్రభువులోని ధర్మ వైభవం కూడా అది పరమేశ్వరుని వైభవమే అని మనం తెలుసుకోవాలి. ధర్మ రూపంలో దైవము శోభిస్తూ ఉండడమే దానికి కారణము. ధృతరాష్ట్రుడు ధర్మప్రభువు ఎలా అవుతాడంటే ఇక్కడ మామక అన్నాడు కదా! అంత దుర్మార్గం మనం అనుకోవాల్సిన లేదు. అక్కడ పుత్ర వ్యామోహమే తప్ప రాజ్య పరిపాలనలో ఎక్కడ కూడా ధృతరాష్ట్రుడు గాని, దుర్యోధనుడు గాని అధర్మంగా పాలించారని ఎక్కడా కూడా వాళ్ళు విమర్శలు పొందిన సందర్భాలు ఎక్కడ కనపడలేదు. కాబట్టి ధృతరాష్ట్రుడు మహారాజు కాబట్టి, మహారాజుగా ఎవడుంటాడో వాడు దైవ స్వరూపుడే కాబట్టి గీతాచార్యుడు కూడా నరాణాంచ నరాధిపం నరులలో రాజుని నేనే అన్నాడు కాబట్టి అప్పుడు ఆయన కూడా ధృతరాష్ట్రుడు కూడా ఈ సందర్భంలో మనం దైవ స్వరూపుడే అనుకోవాలి. అయితే ధర్మక్షేత్రము, కురుక్షేత్రము. ఇక్కడ కురుక్షేత్రము అనగానే ఏంటంటే మనం 2 రకాలుగా కురు అంటే అన్నం, క్షేత్రము. అన్నము చేత పోషించబడినదే ఈ దేహక్షేత్రం అన్నమాట. అదొక అర్థం ఉంది మనకి. కాబట్టి ధర్మక్షేత్రము, కురుక్షేత్రము అంటే భారతదేశము ధర్మ ప్రధానమైన క్షేత్రము. పుణ్యప్రదమైన భారతావనిలో కురు మహారాజు ఏం చేశాడంటే ధర్మ పరిపాలన సాగించిన కౌరవ పాండవులకు కురు మహారాజు మూల పురుషుడు. ఆయన ఎన్నో యజ్ఞ యాగాదులు ఈ కురుక్షేత్ర భూమిలో అక్కడ నిర్వహించాడు కాబట్టి ఎన్నో యజ్ఞ యాగాదులు అక్కడ జరిగినాయి కాబట్టి కురు మహారాజు కాలంలో కాబట్టి అది ధర్మక్షేత్రము అయిందనమాట. ఇది కాకుండా ఎందరో మహాత్ములు, మహర్షులు అక్కడ కఠోర తపస్సును ఆచరించిన తపోభూమి. మరెందరో సుకృతాత్ములు యజ్ఞ యాగాది కర్మములు నిర్వహించిన కర్మభూమి. అంటే యజ్ఞ యాగాదులు నిర్వహించిన కర్మభూమి, ఎంతో మంది జ్ఞానులు తపస్సులు చేసిన తపోభూమి. కాబట్టి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము తపోభూమి, కర్మభూమి అని కూడా మనం తెలుసుకోవాలంటే కురు అంటే కర్మ. ఇక్కడ పుణ్యకర్మలను ఆచరించడానికి అనువైన నెలవైన క్షేత్రము కురుక్షేత్రం అన్నమాట. కాబట్టి ఈ పుణ్యభూములో తపమాచరిస్తూ అంతిమ శ్వాస విడిచిన వారికి ఉత్తమ లోకాలు, ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ క్షేత్రంలో ఎవడన్నా యుద్ధము చేసి మరణించిన వాడికి వీర మరణం పొందినట్లుగా వాళ్ళు ఉత్తమ లోకాలు చేరుతారు. కాబట్టి పూర్వం పరశురాముడు కూడా అచ్చోటనే పితృతర్పణం గావించాడనమాట. అక్కడ తన పాదస్పర్శతో ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రాన్ని కూడా పావనం చేసింది ఇదనమాట. అయితే ధృతరాష్ట్రుడికి సందేహం ఎందుకొచ్చిందంటే ధర్మక్షేత్రే కురుక్షేత్ర ఆయనకి తెలుసు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో ప్రవేశించుట వలన ఇది డౌట్ అనమాట. ఈడు మారడు, ఎవరో మారాలి. తత్ప్రభావముచే తన తనయులకు దుర్యోధనాదుల చిత్తమున దయాది సద్గుణములు ఉదయించి గాని ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం ఉండడం వల్ల తన కొడుకులైన దుర్యోధనాదుల్లో ఒక దయాగుణం గాని వచ్చేసి వాళ్ళకి సంధి ప్రయత్నాలు ఏమన్నా కొనసాగించారా అని ఒకటి. లేదంటే ధర్మరాజాదుల యందు ఉన్న సహజ అహింసాది సద్గుణాలు పెళ్ళుబుకిపోయి గాని వాళ్ళలోని ధర్మరాజు వీళ్ళందరిలో కూడా సహజమైన అహింస గుణాలు ఉన్నాయన్నమాట. అవి గాని పెళ్ళుబుకిపోయి గాని పెళ్ళుబుకిపోయి యుద్ధ విరమణ గురించి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే ఆళ్ళ కొడుకేమన్నా మారిపోయాడా ధర్మక్షేత్రంలో? లేపోతే అదే ధర్మక్షేత్రంలో ధర్మరాజు యొక్క దయాగుణం ఇంకా పెరిగిపోయి ఏమైనా యుద్ధ విరమణ ప్రయత్నాలు ఏమైనా చేశారా? అని చెప్పి యుద్ధమున వారేమి చేసిరి? కిం అకుర్వత సంజయ అని అడిగాడన్నమాట అక్కడ. అంటే ఇక్కడ మామక అంటే ఏంటంటే ఇది ఒక పక్షపాత బుద్ధి అన్నమాట. మామక అంటే ఇక్కడే ధృతరాష్ట్రుడి యొక్క దుర్మార్గ భావన. నా వారు అని కౌరవులను గురించి ప్రత్యేకించి చెప్పడం వలన ఆత్మీయులే అగు పాండవుల ఎడల ధృతరాష్ట్రుడికి ఎంత పక్షపాత బుద్ధి ఉందో ఇక్కడ మనం గమనించుకోవాలన్నమాట ఇది. అయితే ఎవరు మారాలండి? ఎందుకు మారాలి? అని ధృతరాష్ట్రుడు క్వెషన్ వేసుకోలేదు. మనస్సులు మారితే మారణహోమం ఆగుతుందని
అంబికేయుని అభిప్రాయం అయితే మనసులు మారిపోతే మారణహోమం అవుతుందా? ఇది వాడు అంబికేయుడంటే అంబికా పుత్రుడనమాట. కాబట్టి వాడి యొక్క అభిప్రాయం అయితే అదే నిజమైతే మనం ఎవరి మనస్సులు మారాలండి? ఎవరి మనస్సులు మారితే రణం ఆగుతుంది? అంటే ఈ విషయంలో మనకి బాగా ప్రధానంగా ముగ్గురు వల్లే రణం ఆగేది. ఆ ముగ్గురు ప్రయత్నం చేయలేదు అనుకుందామా? అయితే ఆ ముగ్గురు ఎవరు అంటే, ఎవరు సంకల్పించిన ఈ ముగ్గురులో రణం ఆగిపోయేది. వారెవరంటే ఒకడు ధృతరాష్ట్రుడు, రెండవ వాడు దుర్యోధనుడు, మూడవ వాడు ధర్మరాజు. కానీ యుద్ధము నివారింపబడాలి అనేది కనుక ధృతరాష్ట్రుని అభిప్రాయం అయితే, ఈ యుద్ధం జరగడానికి వీల్లేదు అని ఒక ఆజ్ఞ గాని జారీ చేస్తే సరిపోయేది. ఆ ఆదేశం ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు జారీ చేస్తాడో, దాన్ని ఆధారంగా చేసుకొని భీష్మ, ద్రోణులు ఎప్పుడు కూడా వ్యతిరేకమే కదా యుద్ధానికి. ఆ భీష్మ, ద్రోణాదులతో పాటు మరి ఎందరో వీరులు కూడా ధృతరాష్ట్రునికి మద్దతుగా నిలిచి ఉండేవాళ్ళు. యుద్ధాన్ని ప్రతిఘటించి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు యుద్ధం జరగడానికి వీల్లేదు అని ఒక మహారాజులాగా ఆజ్ఞ జారీ చేశాడో, అప్పుడు చక్కగా భీష్ముడు, ద్రోణుడు మిగిలిన యోధులందరూ కూడా అక్కడ పాండవ పక్షపాతులు అనుకోకూడదు వాళ్ళు. వాళ్ళ ఈ యుద్ధం అనవసరము. ఈ దాయాదుల మధ్య యుద్ధంలో ప్రజల యొక్క ఆస్తిపాస్తులు, వాళ్ళ ప్రాణాలు నష్టం చేయడం ఎందుకు, వాళ్ళ కుటుంబాలు పాడు చేయడం ఎందుకని ఒక ధర్మ చింతనతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడికి చక్కగా సమర్థింపు చేసేవాళ్ళన్నమాట. సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అయితే భీష్మ, ద్రోణాదులు లేకుండా దుర్యోధనుడు రణరంగంలో దిగేంత ధైర్యం దుర్యోధనుడికి కూడా లేదు. అయితే ఏంటంటే, ఇదంతా ధృతరాష్ట్రునికి తెలీదండి. నేను ఆజ్ఞ జారీ చేస్తే వీళ్ళందరూ నాకు సపోర్ట్ వస్తారు. డెఫినిట్‌గా దుర్యోధనుడిని మనం తొక్కిపెట్టేయొచ్చు. వాడి నోరు మూయించొచ్చు అనేది ధృతరాష్ట్రుడికి తెలియని అంశం. ఆడికి అన్నీ తెలుసు. కాబట్టి ఆడికి మారాలనే ఉద్దేశ్యము ధృతరాష్ట్రుడికి లేదు. మమకారములో అనే ఊబిలో చిక్కుకుపోయి ఉన్నాడు అతనికి. కాబట్టి అటువంటి వాడికి ఏమి తెలిసి మాత్రం ఏమి లాభం ఉంటుంది? ఉండదు. కాబట్టి ఆయన మనస్సు మారదు. తన రక్తాన్ని పంచుకు పెట్టిన దుర్యోధనుడి మనస్సు మారదని బాగా తెలుసు. కాబట్టి అయినా సరే ధృతరాష్ట్రుడు ఏ ప్రయత్నము చేయలేదు. వాడు మారడం తెలిసి కూడా మార్చడానికి ప్రయత్నం ఏమైనా చేశాడా? అది చేయలేదాయన. అంటే తాను మారడు, తన కుమారుడు మారడు. కాబట్టి ఇ ఇక ఎవరు మారాలి అనేది ఆయన అభిమతం. ఇంకెవరున్నారు? మిగిలిన ధర్మరాజే కదా! ధర్మరాజే మారాలి. ధర్మరాజు ధర్మాత్ముడు కనుక ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ప్రవేశించగానే ధర్మస్పృహ ఆవేశించి సమరంపై ఉత్సాహం తరిగి, రాజ్యంపై విరక్తి పెరిగి, యుద్ధాన్ని నిరసించి మళ్ళీ కానలకేగే ప్రయత్నం చేయలేదా? ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన చూడండి ధృతరాష్ట్రుడిది. అది ఆయన యొక్క ప్రశ్నాంతరం అన్నమాట. ఆయన ఏసిన ప్రశ్నల యొక్క అంతరార్థం అదే. కాబట్టి ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూ ఆంతర్యాన్ని రణక్షేత్రంగా మార్చుకున్న ధృతరాష్ట్రుడు కిం అకుర్వత, యుద్ధ భూమిలో ఏమి చేశారు అంటూ పగలే కలవరిస్తున్నాడన్నమాట ఆయన. కాబట్టి గీత యొక్క ప్రథమ రూప ప్రశ్నకు సంజయుడు ఏం చెప్పాడు? ధర్మక్షేత్రీయ, కురుక్షేత్రీయ అని చెప్పిన దానికి ఏం చెప్పాడు ఈయన? ఆన్సర్ ఏం చెప్పాడు? చివరిలో 18వ అధ్యాయంలో 78వ శ్లోకంలో ఏం చెప్పాడు? యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. అక్కడ విజయము తథ్యము. దిస్ ఈజ్ మతిర్మమ. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అని సంజయుడు చివరిలో ఆన్సర్ చెప్పేశాడు. అది ప్రత్యుత్తరం అన్నమాట. అయితే ఇక్కడ ధర్మక్షేత్రము, కురుక్షేత్రము. క్షేత్రము అనగానే ఏంటవుతుందంటే, క్షేత్రము అనగానే అది ధర్మక్షేత్రం అవ్వచ్చు, వ్యవసాయ క్షేత్రం అవ్వచ్చు. ఈ వ్యవసాయ క్షేత్రము అనుకుంటే క్షేత్రము అనుకుంటే ఇందులో చక్కని పంట వేసినప్పుడు, పైరు వేసినప్పుడు, వరి పైరు వేసినప్పుడు రైతు ఏం చేస్తాడు? కలుపు మొక్కలను తీసేస్తాడు. ఇప్పటికప్పుడే తీసేసి కలుపు మొక్కలు ఈ వరి పైరుకెళ్ళవలసిన ఆహారాన్ని కలుపు మొక్కలు తినేస్తాయని చెప్పి కలుపు మొక్కలను తీసేసి వరి పైరు బాగా పెరగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తన కొడుకులు కూడా ఒక వరి క్షేత్రంలో కలుపు మొక్కలు వంటి వాళ్ళు తీసివేయబడతారు అని కూడా హ్మ్. ధృతరాష్ట్రుడికి చక్కగా తెలుసనమాట. కాబట్టి మనం అనుకుంటామండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల, అక్కడికి వెళ్ళడం వల్ల, గుడికెళ్ళడం వల్ల, గోపురాలకెళ్ళడం వల్ల మనం ఏదో మారిపోతాం అనుకుంటాం గానీ, అది జరిగే పని కాదది.
పుణ్యస్పృహ లేని పాపాత్మలను మార్చే శక్తట పుణ్యక్షేత్రాలకు, తీర్థక్షేత్రాలకు, ధర్మక్షేత్రాలకు కూడా లేదండి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు. అసలు మనకు పుణ్యస్పృహ ఉండాలి మనకి. పుణ్యస్పృహ లేనప్పుడు అక్కడికెళ్తే అక్కడ వాతావరణం మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం గానీ, ఇప్పుడు చూడండి మనము గుడికెళ్తున్నాం అనుకోండి. గుడికెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక పవిత్రమైన ఉద్దేశ్యంతో మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం దురుద్దేశాలతో మనం గుడిలోకి ఎంటర్ అయినా అక్కడ యొక్క పవిత్రమైన వాతావరణాన్ని మనం కలుషితం చేసిన వాళ్ళం అవుతాం గానీ, మనం ఏం సంస్కరింపబడము. కాబట్టి మనం వెళ్ళేటప్పుడే మనకి బయటే మనం కొన్ని దుర్భావాలని, దుష్ప్రవర్తనని వదిలేసి మనం లోపలికి వెళ్లి అక్కడ వాతావరణం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనముంది. కాబట్టి తీర్థక్షేత్రాలకెళ్ళినంత మాత్రాన పాపాత్ములు మారిపోతారనుకుంటే అది జరిగే పని కాదు. అది వాడి యొక్క పూర్వజన్మ సంస్కారం బట్టి, వాసనలను బట్టి ఉంటుందనమాట. అయితే ఇంతకీ ఘర్షణ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, మామకాహ్ వారు నా వాళ్ళు కాదు అనుకుంటే అక్కడే ఘర్షణ ప్రారంభమైంది. ఆ ఘర్షణే ప్రస్తుత కురుక్షేత్రం అని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఇది హస్తినాపురానికి సమీపాన ఉండే బాహ్య కురుక్షేత్రం కాదండి. అంతఃకరణను అంటిపెట్టుకొని ఉన్న ఆంతరంగిక కురుక్షేత్రం ఇది ధృతరాష్ట్రుడికి. కాబట్టి ఇక్కడ పాండురాజు ఏం చేశాడు? ముందు పుట్టినవాడు తన తండ్రితో సమానం అనుకుంటూ అన్నగారైన ధృతరాష్ట్రుడిని తండ్రి కంటే ఎక్కువగా పాండురాజు భావించాడు. తనకంటే ముందు పుట్టాడని పాండురాజు. పాండురాజు మరణానంతరము ధృతరాష్ట్రుడి తండ్రి ఏం చేశాడంటే అంతఃకరణ శుద్ధిగా నమ్మాడు ధర్మరాజు. పాండురాజు బ్రతికున్నప్పుడు అన్నగారు ఉన్నారు, నాకంటే ముందు పుట్టారు, ఆయనే మహారాజు అని భావించాడు. చక్కగా ఆయన్ని గౌరవించాడు. మరి పాండురాజు మరణించగానే ఏమనుకున్నాడు? మా పెదనాన్నగారే తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనే నా తండ్రి అనుకుని సముచితమైన స్థానాన్ని ధర్మరాజు క కల్పించాడు. అంటే భారత యుద్ధం ముగిసింది. సింహాసనాన్ని అధిష్ఠించే సందర్భంగా ఏమన్నాడు ధర్మరాజు? బావా, ధృతరాష్ట్ర మహారాజు నా తండ్రి, నా దైవం. ఆయన ప్రతినిధిగా ఈ సింహాసనాన్ని నేను అధిష్ఠిస్తున్నాను. అంతే తప్ప ఆయన సేవలో నేను బ్రతుకుతాను, జన్మ చరితార్థం చేసుకుంటాను. నాకు ప్రభువు ఆయనే అంటాడు. అంటే ధృతరాష్ట్రుడు ముందు ధర్మరాజు వయసులో చిన్నవాడైనా సరే, ఎంతో పెద్ద మనసుతో పలికాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడైనా సరే మామకః పాండవ అని పలికి తన చిన్న బుద్ధిని బయట పెట్టుకున్నాడు. ఇది కాకుండా క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఎన్నో క్షేత్రాలు మనం ఇప్పుడు ఎన్ని క్షేత్రాలు మారామో మనకు తెలియదు. కాబట్టి క్షేత్రే క్షేత్రే ప్రతి క్షేత్రంలో కూడా ధర్మ ప్రవర్తనతో వెళ్ళాలని కూడా ఇది మన అంతర్లీనంగా ఉన్న సందేశం కూడా ఉందన్నమాట. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అయిన తర్వాత ఇక్కడ రెండవ శ్లోకంకు వెళితే మనం దృష్ట్వాతు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనం అబ్రవీత్. అంటే ఇక్కడ దుర్యోధనుడు ఏం చేశాడంటే వ్యూహంగా ఏర్పడిపోయింది పాండవ సైన్యం. ఒకసారి చూశాడన్నమాట. చూసి దుర్యోధన మహారాజు ఏం చేశాడంటే పాండవులు చక్కగా వ్యూహాన్ని ఏర్పరిచారు. యుద్ధానికి సన్నద్ధులైపోయారు. కాబట్టి ఆ వ్యూహాన్ని చూసిన తర్వాత వెంటనే ద్రోణాచార్యుడిని సమీపించాడు. ఎందుకు సమీపించాలి? ద్రోణాచార్యుడు ఒక సేనా నాయకుడు. ఈయన మహారాజు. మహారాజు దగ్గరికి దుర్యోధనుడు ఎందుకు వెళ్ళాడు? రీజన్స్ చూసుకుందాం మనం. ఏంటంటే చూశాడు దృష్ట్వాతు. చూడగానే ఆ పాండవుల యొక్క వ్యూహాన్ని చూడగానే దుర్యోధనుడు ఒక రకమైన అపజయ శంక వచ్చేసిందనమాట. అయితే ఏమనుకున్నాడు? ఒకటి ఏంటంటే ఆ అద్భుతమైన వ్యూహ రచన వీళ్ళలో ఒక రకమైన కంగారు పుట్టించిందనమాట. కంగారు పుట్టించి ఆ వార్తని గురువైన ద్రోణాచార్యునికి చెబుదామని చెప్పేసి ద్రోణాచార్యుడి దగ్గరికి పరిగెత్తాడు. ఈ వ్యూహాలు ఎలా ఉంటాయంటే పద్మవ్యూహము, మకర వ్యూహము, శకట వ్యూహము, సూచి వ్యూహము, గరుడ వ్యూహము ఇలా రకరకాల వ్యూహాలుంటాయి. పద్మ వ్యూహము అంటే ఏంటంటే అది పద్మము యొక్క ఆకారంలో ఉంటుంది. మధ్యలో మహారాజు గారు ఉంటారనమాట. అంటే పద్మము యొక్క ఆకారంలో నిలబెడితే సైన్యాన్ని అది పద్మవ్యూహం అవుతుంది. అలాగే మకర వ్యూహం అంటే మకరం మొసలు ఎలా ఉంటదంటే ముందు ఎక్కువ సైన్యం పెట్టి వెనకాల తక్కువ సైన్యం తోకలాగా పెడితే అది మకర వ్యూహం అవుతుంది. శకటం అంటే శకటం ఎలాగంటే ముందు కాడి ఇవి ఉంటాయి కాబట్టి శకటం అంటే ముందు తక్కువ సైన్యం వెనకాల ఎక్కువ సైన్యం పెడితే శకట వ్యూహం అవుతుంది. సూచి వ్యూహం అంటే చీమల బారులాగా ఉంటారన్నమాట. సేనా నాయకుడు ముందు ఉంటాడు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ ఉండి వెనక చీమల బారులాగా ఉండి ఒకే లైన్ లో ఉండి సూచి వ్యూహము.
అలాగే గరుడ వ్యూహము, వరాహ వ్యూహం. గరుడ వ్యూహం అంటే 2 రెక్కల్లాగా సైన్యం పరుచుకొని మధ్యలో సైన్యం, మళ్ళీ వెనక తక్కువ ఇలా పెట్టి రకరకాల వ్యూహాలు, రకరకాల వ్యూహాలకి రకరకాలైన సమర్థన సేనా నాయకులు కూడా ఉంటారన్నమాట. ఎవరి టర్మ్ వచ్చినప్పుడు వాడు తన వ్యూహాన్ని అక్కడ అనుసరిస్తారన్నమాట. అయితే ఈ ఎందుకు వీడికి కంగారు పుట్టిందనమాట. కంగారు పుట్టి ఏం చేశాడంటే భయపడ్డానికి ఎందుకు కారణాలు? ఈ కారణాలు ఎందుకు? ఈ ఈ వ్యూహ రచన చూసిన తర్వాత వాడికి ఎందుకు భయం పుట్టింది అనంటే, మహారాజుని అని మర్చిపోయి ఒక సేనా నాయకుడైన ద్రోణాచార్యుడి దగ్గరికి పరిగెత్తాడు. అప్పటికి ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధిపతి అవ్వలేదు. భీష్ముడి పతనానంతరం అవుతాడనమాట ఆయన. అసలు కురుక్షేత్రంలో కౌరవ సైన్యంతో పోలిస్తే పాండవ సైన్యం చాలా తక్కువే. వాళ్ళది 11 అక్షౌహిణులు ఉంటే వీళ్ళది 7 అక్షౌహిణీలే ఉందన్నమాట. అయినా సరే దుర్యోధనుడు ఎందుకు జడిశాడు అనంటే, ఆ వ్యూహ రచన అంత పవర్‌ఫుల్‌గా ఉందన్నమాట. అయితే తన సేన కూడా అసమానమైన పరాక్రమవంతులతో అపర్యాప్తంగా ఉన్నా, నాకు 11 అక్షౌహిణీలున్నాయి. నన్ను ఎదుర్కొనే అంత స్థాయిలో వీళ్ళు సైన్యాన్ని సమకూర్చుకోలేరు అని దుర్యోధనుడు ఒక దురభిప్రాయంలో ఉన్నాడన్నమాట. ఎప్పుడైతే 7 అక్షౌహిణీల సైన్యం చూడగానే దృష్ట్వాతు అంటే దిగ్భ్రాంతి చెందాడన్నమాట. ఓహో! ఈళ్ళు 7 అక్షౌహిణీల సైన్యాన్ని సమకూర్చుకున్నారు. ఎటువంటి సైన్యమో ముందు తెలుస్తుందన్నమాట మనకి. దుర్యోధను భయానికి ఇది మొదటి కారణం. తమ్ముడు కొడుకు కోడలు అయితే ఇక్కడ ఏంటంటే ప్రారంభంలోనే అశుభ సూచకం అనమాట. దుర్యోధనుడి భయానికి ఇది మొదటి కారణం. అసలు వీడు 7 అక్షౌహిణీలు ఎలాగొచ్చింది? వ్యూహరచన 7 అక్షౌహిణీలతో ఎంత చక్కగా చేశారు అని చెప్పేసి అక్కడ భయపడ్డాడన్నమాట. ఈ భయానికి మొదటి కారణం ఏంటంటే వాళ్ళ వ్యూహరచన 7 అక్షౌహిణీల సైన్యాన్ని సమకూర్చుకున్నారు వీళ్ళు. ఎలా సమకూర్చుకున్నారని ఒక రకమైన భయం కలిగింది అతనికి. ఆ భయం కలగని ప్రారంభంలోనే రాజు ధైర్యాన్ని కోల్పోవడం అనేది అశుభ సూచకము. కాబట్టి ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, పైగా గురుస్థానంలో ఉన్నవాడు కాబట్టి ద్రోణాచార్యుడు ఒక సేనా నాయకుడుగా ఉన్నాడు కాబట్టి అతని ఆ స్థానాన్ని నుంచి కదిపితే అక్కడ కొంచెం గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి దుర్యోధనుడే అక్కడికి వెళ్ళాడని మనం ఒక రకంగా సమర్థించుకోవచ్చు అనమాట. కాబట్టి ఏదో విధంగా ద్రోణాచార్యుని మంచి చేసుకుని తన స్వార్థ సప్రయోజనం కొరకు వాడుకుని ద్రోణాచార్యుని చిన్న కథ సంతోష పెడదామని కూడా వెళ్ళుండొచ్చు అనమాట. అయితే పాండవుల సేన పెద్దదే కావచ్చు, కానీ తన సేన అంతకంటే పెద్దది కదా. మరి పాండవ సైన్యంలో గొప్ప వీరులు ఉంటే ఉండొచ్చు గాని, అలాగే తన సేనలో మాత్రం వీరులు తక్కువ కాదు కదా. మరి దుర్యోధనుడి భయం ఎందుకు అంటే, కానీ పాండవ సైన్యంలో ఉండే వీరులకు తన సైన్యంలో ఉండే వీరులకు మధ్య ఏదో అంతరం ఉన్నది. ఏంటి ఆ అంతరము అంటే, పాండవ సైన్యములో ఉన్న వీరులందరూ కూడా పాండవ పక్షపాతులు. వాళ్ళకేంటంటే తన వైపు భీష్ముడు ఉన్నాడు కానీ యుద్ధం చేయడానికి ఆయనకి అంత ఇష్టం లేదనమాట. ఆచార్యుడైన ద్రోణుడు ఉన్నాడు కానీ భీష్ముడు లాగా స్థిరమైన వాడు కాదు. ఇక వికర్ణుడు, విదురుడు, సంజయుడు వీళ్ళందరూ కూడా పాండవ పక్షపాతంతో వ్యవహరించే వాళ్ళే గాని, కాబట్టి ఎందరో అటువంటి వాళ్ళు తనతో కలిసి ఉన్నారు. కానీ పాలలో పంచదారలాగా తన మనసుగా కలిసిన వారు కర్ణుడి తప్ప అతనికి ఎవరు కనపట్లేదు. మిగిలిన వీరులందరి మీద, భీష్ముడి మీద, ద్రోణుడి మీద అందరి మీద కూడా ఈ దుర్యోధనుడికి ఒక రకమైన అపనమ్మకమే ఉందన్నమాట. అది అంతరం అంటే. అయితే ఇక పాండవుల సంగతి ఏంటంటే, అందరూ హితులు, సన్నిహితులే పాండవ పక్కన. అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్న సైన్యమే ఉన్నారు కాబట్టి, పైగా అందరికంటే ఏంటంటే వీళ్ళందరికీ దేవతల ఆశీర్వాదం ఉంది పాండవులకి. అందరికంటే ఏంటంటే శ్రీకృష్ణుడు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ మధ్యే ఉన్నాడు కాబట్టి, తన విజయం కన్నా పాండవుల విజయాన్ని కాంక్షించే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి, ఇది దుర్యోధనుడి భయానికి ఇంకొక కారణం అన్నమాట.
ఈ విధంగా ఏంటంటే పాండవుల సైన్యములు అందరూ సత్పురుషులు, సజ్జనులే, మహాత్ములు, పుణ్యాత్ములే. కాబట్టి వారిని చూడగానే ఏం చేసింది దుర్యోధనుడి మనస్సు సహజంగానే సత్పురుషుల్ని, సజ్జనుల్ని చూడగానే ఏంటంటే ఒక భయం మనకొస్తుందండి. వాళ్ళు ఏం చేయక్కర్లేదు. వాళ్ళ యొక్క సౌశీల్యతను చూసి కూడా మనం ఒక రకమైన భీతికి, ఆందోళనకి గురవుతాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా కూడా దుర్యోధనుడి మనస్సు సంకోచించి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక అపజయ శంక వాడి బుద్ధిలో చేరింది కాబట్టి ఆంతర్యం అల్లకల్లోలం అయిపోయింది కాబట్టి పెద్దవాళ్ళ దగ్గరికి భయపడిపోతే పెద్దవాళ్ళ దగ్గరికి పిల్లవాడు పరిగెట్టినట్టుగా దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి సమీపించి అంటాడు, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఇక్కడ వాడాడండి, తవ శిష్యేన ధీమత అంటే ఆచార్య పాండవుల సైన్యం ఎంత గొప్ప వ్యూహముతో నిలబడి ఉందో చూడండి. దానిని నిర్మించింది ద్రుపదుడి కొడుకైన దృష్టద్యుమ్నుడు, మీ శిష్యుడు బుద్ధిమంతుడు. ఇక్కడ కొట్టాడు దెబ్బ. అంటే ద్రోణాచార్యుడికి ఏం చేస్తున్నాడంటే ఒక రకమైన పౌరుషాగ్ని రగిలించడానికి, పాండవుల మీద ద్వేషం కలిగించడానికి ఎంత అతి తెలివిగా మాట్లాడతాడు ఇక్కడ గమనించండి. తవ శిష్యేన ధీమత అంటాడంటే ఈ లోకమునకు ఈ శ్లోకానికి ముందు దుర్యోధన ఉవాచ అనలేదండి. పశ్యైతాం దుర్యోధనుడు మొట్టమొదటిగా మాట్లాడింది అనమాట. పశ్యైతాం చూడండి, పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఇక్కడ దుర్యోధన ఉవాచ అని వ్యాస భగవానుడు వాడలేదు. దుర్యోధన అన్నా సరే సంజయ్ ఉవాచ అన్నాడు, ధృతరాష్ట్ర ఉవాచ అంటాడు, భగవాన్ ఉవాచ అంటాడు, ఇంకోటి అంటాడు. కానీ దుర్యోధన ఉవాచ ఎందుకు అనలేదు అంటే దుర్యోధనుడు పాపి ఒకటచే అతని నామమును పుణ్యశీలురగు గీతా పాఠకులచే పలుమార్లు ఉచ్చరింపకుండా చేయుటకే కాబోలు ఈ విధముగా గావింపబడినదని పండితుల యొక్క విజ్ఞుల యొక్క అభిప్రాయము. ఇక్కడ రాజకీయ చతురత చూడండి ఎలా ఉంటుందో. దుర్యోధనుడు రాజకీయ చతురత కార్య సాధన నిమిత్తం ఏం చేస్తాడంటే రాజుకు తానే దిగి వచ్చి ఒక సేనా నాయకుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఇట్లా మాట్లాడడమే కాకుండా ప్రతిపక్షం పైన ద్రోణాచార్యుడికి రోషం కలిగేటట్లుగా మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఏంటంటే తవ శిష్యేన ధీమత అంటే పాముకే పాలు పోశారు మీరు, మిమ్మల్ని చంపడానికి దృష్టజుమ్నుడు వచ్చాడు. అటువంటి దృష్టజుమ్నుడు మీ శిష్యుడు, మీ దగ్గరనే విలువిద్య నేర్చుకున్నాడు, ఇవాళ మిమ్మల్ని చంపడానికి యుద్ధ సన్నద్ధుడయ్యాడు అని చెప్పేసి ఒక రకమైన వ్యంగ్యంగా మాట్లాడతాడనమాట. మాట్లాడితే ద్రోణుడికి కూడా సహజంగా రోషం వస్తుందన్నమాట. అయితే ధీమంతుడు అనమాట. తవ శిష్యేన ధీమంతుడు. ధీమంతుడు అనగానే ఏంటంటే బుద్ధిమంతుడు అని పేర్కొంటే అంటే ఇక్కడ దృష్టజుమ్నుడు నీకంటే గొప్పవాడు వ్యూహ రచనలో, నీ శిష్యుడే, పాముకు పాలు పోసిపించావు, ఈ రోజు నీ మీదే కత్తి దూస్తున్నాడు కాబట్టి వ్యూహ రచనలో దృష్టజుమ్నుడు కూడా గొప్ప నేర్పరి అని తేలుతుంది. కాబట్టి కనుకని పాండవులు అతనిని తమ సేనా నాయకులుగా ఎన్నుకున్నారు. సాయిరామ్ సార్, కంటిన్యూ చేద్దామా? హలో సాయిరామ్, చేయండి సార్, చేయండి, టైం ఉంది, చేయండి. చేస్తాను. మధ్యలో ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎవరు ఓపెన్ చేస్తున్నారు సార్? అని చెప్పి ఇక్కడ రెండు పదాలండి ఎంత వ్యంగ్యంగా పలుకుతాడంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి రోషం కలగడానికి తవ శిష్యేన ధీమత అన్నాడు. అంటే దృష్టజుమ్నుడు నీ శిష్యుడే బుద్ధిమంతుడు, అంటే నీకంటే వ్యూహ రచనలో చతురత కలవాడు అని చెప్పినట్టయి పశ్యైతాం అని చెప్పి చూడండి, పాండుపుత్రాణం ఆచార్య అంటే పాండుపుత్రులకు ఆచార్యుడా అన్నాడు. అంటే ఎంతసేపు ద్రోణాచార్యుడి మీద నమ్మకం లేకుండా వాడే పదాలు ఎంత దారుణంగా వాడుతున్నాడు. ఆయన చక్కని బ్రాహ్మణుడు, ధనుర్విద్యా ప్రవీణుడు. ఆయన పాండవులన్నా కౌరవులన్నా ఆయనకి సమానమైన ప్రేమే ఉంది. కాబట్టి ధర్మాధర్మ విచక్షణ కలిగిన ద్రోణాచార్యుడి యొక్క మనస్సుని ఎంత క్షోభింప చేస్తున్నాడో ఈ దుర్యోధనుడు చూడండి. ఇక్కడ పాండుపుత్రాణం ఆచార్య అనడం చేత పాండవుల ఆచార్యుడా అనే వ్యంగ్య సంబోధన కూడా వినపడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దుర్యోధనుడు ముందుగా ఏం చేస్తాడంటే పాండవ పక్షములో ఉన్న 4, 5, 6 శ్లోకాల్లో పాండవ పక్షములో ఉన్న
వీరుల పేర్లన్నీ కూడా చక్కగా చదువుతాడనమాట. చదివితే పాండవ పక్షాన వీరులను ముందుకెందుకు వర్ణించాడు. ద్రోణుడికి చెప్తున్నాడు పాండవ పక్షాన ఈ వీరులు ఉన్నారు అని చదువుతాడు అనమాట. అంటే 17 మంది పేర్లు చెప్తాడండి. 17 మంది పేర్లు ఏమిటి అనంటే, ఈ పాండవ సేన యందు గొప్ప విలుకాండ్రు ఉన్నారు. వాళ్ళ భీమార్జునులతో సమానులైన వారు వీళ్ళందరూను. శూరులు, వీరులు మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అక్కడ మహారథులైన వారు యువిధానుడున్నాడు, విరాటుడున్నాడు, ద్రుపదుడున్నాడు, చేకితానుడున్నాడు, దృష్టకేతువున్నాడు, కాశీరాజు, కుంతిభోజుడు, పురుషిత్తు, ఉత్తమోజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు మొత్తం 17 మంది పేర్లు చదువుతాడండి. పాండవులు 3 శ్లోకాలు మనకు అనవసరం చదవడము. అయితే 3 శ్లోకాలు 4, 5, 6 శ్లోకాల్లో 17 మంది పాండవ పక్ష వీరుల గురించి చెప్తాడు ద్రోణాచార్యుడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమానులు అని చెప్తాడనమాట. ఈ 17 మంది కూడా భీమార్జునులతో సమానము అంటే యుయుధానుడి నుంచి ఉప పాండవుల వరకు 17 మంది పేర్లు చదువుతాడు. కాబట్టి ఈ ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వీళ్ళని చూస్తే ఈ 17 మంది అంటే దుర్యోధనుడికి ఒక రకమైన భయం కలిగింది అనమాట. ఈ 17 మందిని చూడగానే. కాబట్టి దుర్యోధనుడు ప్రతిపక్ష వీరుల గురించి ముందుగా స్వపక్ష వీరుల గురించి ముందుగా తెలపకుండా మన పక్కన ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు ద్రోణాచార్య అని అనకుండా విపక్షంలో ఉన్న పరపక్ష నాయకుల ముందుగా వర్ణించడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎలాగంటే ఒకటి ఆచార్యుడికి శత్రు సైన్యం మీద రోషం కలిగించడం కోసం, తన సైన్యం కంటే ప్రతిపక్ష సైన్యమే బలవత్తరంగా ఉన్నదన్న భావం కలిగింది కాబట్టి ఈ శత్రు సైన్యం మీద ఒక రకమైన రోషము కలగాలి అని చెప్పేసి ద్రోణాచార్యుడికి ఇలా చెప్పాడు. కాబట్టి అలాంటి మహారథులైన శత్రువులతో పోరాడి అనర్థం ఎందుకురా సృష్టించుకుంటావు, వాళ్ళతో సంధి చేసుకుంటే సరిపోతుంది కదా అని మరి ద్రోణాచార్యుడు ఎక్కడైతే అనేస్తాడు అని చెప్పేసి ఇప్పుడు దాకా 17 మంది భీమార్జునులతో సమానమైన వీరులను వీడు భయపడి ద్రోణాచార్యుడికి వాళ్ళ మీద రోషం కల్పించి ద్రోణాచార్యుడిని మరింత రెచ్చిపోయి పోరాట ఏర్పాటు చేద్దామని వెళ్ళిన వాడు కూడా మళ్ళీ వాడికి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళ గురించి ఎక్కువ వర్ణించితే ద్రోణాచార్యుడు సడన్ గా వాళ్ళ పాండవ పక్షపాతి కాబట్టి ఎందుకురా అటువంటి వాళ్ళతో సంధి చేసుకొని ఎక్కడ అనేస్తాడు అని చెప్పేసి ఏం చెప్తాడంటే ఎంత లాజిక్, ఎంత మనస్తత్వ శాస్త్రం ఏమిడి ఉందో చూడండి ఈ గీతలో. తన సైన్యంలో వీరులని శూరులను కూడా అతిరథ మహారథులు ఉన్నారని చెప్పి వాళ్ళ గురించి కూడా చెప్పి మొత్తం ఇక్కడ ఏం చెప్తాడంటే 7 పేర్లే మనకి చెప్తాడనమాట. అక్కడ 17 మంది వీరుల పేర్లు చెప్పి ఇక్కడ 7 మంది పేర్లే చెప్పి అస్మాకంతో విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. ఇక్కడ ద్విజోత్తమ అనే ఒక వికట సంబోధన చేస్తాడు. ఇక్కడ ఇది చాలా అర్థం ఉందన్నమాట. దీనిలో ద్విజోత్తమ అంటే ప్రతిపక్ష వీరుల గురించి తెలిపితే ద్రోణుడికి అధైర్యం కలుగునేమో అని తలంచి ధైర్యోత్పాదనం కొరకు స్వకీయ శూరులను కూడా దుర్యోధనుడు తెలుపునారంభించాడు. కానీ విద్వేషం అది కాదు, వాళ్ళతో సంధి చేసుకోమంటాడేమని చెప్పి మనమేమి తక్కువ తిన్నామని మన పక్కన వీరులను కూడా వాడు చెప్తాడన్నమాట. చెప్పి అక్కడ ఏమంటాడంటే ద్విజోత్తమ అని సంబోధిస్తాడు వికటంగా. ద్విజోత్తమ అని సంబోధించాడు. ఆ ద్విజోత్తమ ఎందుకు సంబోధించాడంటే జనని జనకులు మొదటి జన్మ కారకులైతే రెండవ జన్మకు గాయత్రి మంత్రం. ద్విజుడు అంటే ఏమిటంటే ఉపనయనం జరగకముందు గాయత్రి మంత్రోపదేశం జరగకముందు ఒక జన్మ, తర్వాత ఒక జన్మ. కాబట్టి నీవు ద్విజశ్రేష్ఠుడవు, గాయత్రి మాత పుత్రుడవు, సంధ్యావందనాది పవిత్ర కర్మలు, యజ్ఞయాగాది కర్మలకు అలవాటు పడ్డవాడవు, సత్వగుణ ప్రధానుడమైన బ్రాహ్మణుడవు. కాబట్టి నువ్వు హోమధూమములో కూర్చుని హోమ మంత్రాలు వల్లించడం వేరు, రణరంగంలో నిలబడి రుధిర ప్రవాహాన్ని చూడి యుద్ధం చేయడం వేరు. కాబట్టి అని ఆట నేర్పడం వేరు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడటం వేరు. నువ్వు ద్విజోత్తముడువు, నువ్వు ఉత్తమ బ్రాహ్మణుడివే, కానీ యుద్ధానికి అంతగా పనికిరావు, నీలో పక్షపాత బుద్ధి ఉన్నది అని చెప్పేసి భీష్ముడి పతనానంతరము సర్వసేనాధిపతిగా పగ్గాలు చేపట్టకపోయే ద్రోణాచార్యుడికి తన సేనా నాయకుల గురించి గుర్తు చేయడం అనేది ఒక వ్యంగ్యమైన పదమే కదండి. అందులో ద్విజోత్తమ అని వాడడం వల్ల
నువ్వు రణరంగంలో పనికిరావు నువ్వు అని చెప్పేసి ఆట నేర్పడం వేరు, అంటే నువ్వు ధనుర్విద్య నేర్పడం వేరు. కానీ ధనుర్బాణాలు సంధించి శత్రువులు యుద్ధం చేయడం అంత ఈజీ ఏమి కాదు. నువ్వు చాలా యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. వాళ్ళ పక్కన ఇటువంటి వాళ్ళు ఉన్నారని ఒక రకమైన వ్యంగ్యము. తర్వాత ఎక్కడైతే సంధి చేసుకోమంటాడేమో అటువంటి వాళ్ళతో అని చెప్పేసి ఆ భయం చేత తన పక్క ఉన్న వాళ్ళని కూడా ఎలా వర్ణిస్తాడో చూడండి. ఇక్కడ ఎంత అతి తెలివి ఉపయోగిస్తాడు చూడండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి స్థదైవచ. అంటే ఇక్కడ మళ్ళీ అది ఎంత మాట్లాడతాడు, వ్యర్థ ప్రలాపం అనమాట. ఎట్లా మాట్లాడతాడు వాడికే తెలియదు అనమాట. ద్రోణుని ఎంత బాధ పెడతాడంటే ద్రోణుని ఈ మాటలతో అనవలసి అనేస్తున్నాడు. అనేసి మళ్ళీ ఏదో చిన్న గాయానికి మందు రాసినట్లుగా మళ్ళీ వేరే మాటలు మాట్లాడతాడు అని చెప్పి భవాన్ భీష్మశ్చ, మళ్ళీ అక్కడ తెలివిగా చూడండి, భవాన్ అని మీరు, భీష్ముడు, కర్ణుడు, తర్వాత సంగ్రామ విజయుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి, ఇలా 7 పేర్లే చెప్తాడండి. 3 శ్లోకాల్లో పాండవ సైన్యాన్ని వర్ణించి 1 శ్లోకంలో కౌరవ సైన్యాన్ని వర్ణిస్తాడు. మీకు దైవాసుర సంపద్ విభాగ యోగంలో కూడా దైవీ సంపద, అసుర సంపదకి దైవీ సంపదను కలవాళ్ళని 3 శ్లోకాల్లో చెప్పి, అసుర సంపద కలవాళ్ళని కూడా 1 శ్లోకంలో చెప్తాడు. దైవాసుర సంపద విభాగ యోగంలో కూడా. అలాగే ఇక్కడ 7 పేర్లు చెప్పి ముందు తెలివిగా భవాన్, మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతాడు అని చెప్పి మీరు. అట్లా మీరు అంటే న్యాయంగా అంటే భీష్ముడు సర్వ సైన్యాధిపతి, భీష్ముడిని వాడి తర్వాత మీరు అనాలి. కానీ భవాన్ అని ఒక తెలివిగా ఉపయోగించాను, అతి తెలివి ఉపయోగించాను అనుకుని వర్ణించాడు అనమాట. అంటే ఇక్కడ ఎక్కడ మనస్తాపం చెందాడు అని చెప్పేసి ఒక పేరు ముందు పడేసాడు అనమాట, భవాన్ అని. భీష్మశ్చ కర్ణశ్చ ఇలా చెప్పింది. అయితే మళ్ళీ బావమరిదిని కూడా వదిలేసాడు. సంగ్రామ విజయుడు అని మీ బావమరిది గారు ఉన్నారు అని చెప్పి అశ్వత్థామను కూడా వికర్ణుడి కంటే ముందు పెట్టాడు అనమాట ఆర్డర్లో. తను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో ద్రోణాచార్యుడికి ఇచ్చి, తర్వాత బావమరిది గారికి ఇచ్చి, తర్వాత కొడుక్కి అశ్వత్థామకి ఇచ్చి, తండ్రి పుత్ర ప్రేమ ఉంటుంది నా కొడుకు వదిలేశాడు అని చెప్పేసి వికర్ణుడి కంటే ముందు అశ్వత్థామని పెట్టి ఆర్డర్ చక్కగా మార్చి చిన్న వ్యంగ్యంగా మాట్లాడాడు అనమాట. ఈ విధంగా మాట్లాడడం వల్ల ముందుగా చెప్పాలంటే వాస్తవంగా మాట్లాడితే భీష్ముడి పేరు ముందు పెట్టాలన్నమాట. కాబట్టి ఈ అప్రస్తుత ప్రసంగాలంతా కూడా ఎట్లా ఉన్నాయంటే, ఈ కలిగిన ఆయనకి ద్రోణాచార్యుడు ఎక్కడన్నా బాధపడ్డాడేమో నా బాధ నివారణ ఉపాయంగా ఇలా చేస్తాడు. అంటే సున్నితంగా మందు రాసే ప్రయత్నంలో పడ్డాడు దుర్యోధనుడు. కాబట్టి పాండవ సైన్యంలో 17 మందిని వర్ణించి వీళ్ళలో 7 మందిని వర్ణించి ఇక్కడ ఒక 9వ శ్లోకంలో ఒక రకమైన పనికిరాని మాట వాడతాడన్నమాట. ఇక్కడ అన్యేచ బహువశూరా మదర్దే త్యక్త జీవితా నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారద. అంటే ఇంకా పెక్కుమంది వీరులు శూరులు ఉన్నారు మన సైన్యంలో, వీళ్ళందరూ యుద్ధ విశారదులే. అంటే 7 గురించి చెప్పగా సంక్షిప్తంగా ఇలా చెప్తారన్నమాట. వాళ్ళందరూ యుద్ధ విశారదులే, నానా శస్త్రాస్త్రధారులే, ఆ కొరకు తమ ప్రాణములు ఒడ్డి అయినా యుద్ధము చేయటకు సిద్ధముగా ఉన్నారు. శక్త జీవితాః అంటే ఇక్కడ ఏంటి, నా కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి వచ్చారు అన్నది అయినా సరే శక్త జీవిత అంటే ప్రాణములు విడిచేశారు అని కూడా వీడు జరగబోయే పరిణామాన్ని కూడా ముందే చెప్పేశారండి. ఇవన్నీ కూడా దుర్యోధనుడు ఇట్లా మాట్లాడడము, ఆ ప్రకారంగా మాట్లాడడం అన్ని కూడా దుర్నిమిత్త సూచకం అని కొంతమంది విజ్ఞుల అభిప్రాయం. శక్త జీవిత అనే మాట అశుభ సూచకం. ప్రాణాలు త్యజించి వచ్చారనేది మాటలో వినపడుతున్నా గాని ప్రాణాలు త్యజించబోతారు అనేది మనస్సులో కనబడుతుంది. అంతేకాకుండా ఆ ప్రాణాలు కూడా తన కోసమే అని చెప్తాడు. అది చాలా అసంబద్ధ ప్రలాపం అనమాట. తన కోసమే అంటే ప్రాణాలు నా కోసం అన్యాయంగా త్యజించడానికి, నా కోసం ప్రాణాలు త్యజించడానికైనా వాళ్ళు సిద్ధపడి వచ్చారు అంటే ప్రభువైన వాడు ప్రజల కోసం ప్రాణాలు అర్పించాలి కానీ ప్రజలని తన కోసం ప్రాణాలు అర్పించమనడం అనేది రాజు యొక్క లక్షణం కాదు. అలా పలకడం వాడిది శోచనీయం అనమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే 10వ శ్లోకంలో ఏం చెప్తాడంటే, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షతం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం. అంటే
భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగా ఉన్న ఈ పాండవ సైన్యం జయించుట సులభము. ఇక్కడ చూడండి, భీష్మ పితామహుని చేత సురక్షితంగా మన సైన్యం అపరిమితంగా ఉంది, కానీ భీముని చేత రక్షింపబడుచు పరిమితముగా ఉన్న సైన్యము జయించడం సులభమే. కానీ ఇక్కడ ఇదేంటంటే భీముడి పేరు ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ? భీష్ముడు సర్వ సైనాధిపతి, ఆయన భీష్ముడి చేత అని చెప్పాడు, ఇక్కడ బాగానుంది. పాండవుల పక్షాన భీముడిని ఎందుకు తీసుకురావాలి? తనకు 11 అక్షోహిణీల సైన్యం ఉంది దుర్యోధనుడికి, వీళ్ళకి 7 అక్షోహిణీల సైన్యం ఉన్నా భీష్ముడిని అక్కడ ప్రథమ స్థానంలో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యర్థిగా భీముడిని ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, ఇది చెప్పేసి మనం క్లోజ్ చేద్దాము. భీముడు రాజు కాదు, జ్యేష్ఠుడు కాదు, 2 ధర్మరాజే. కానీ సర్వసేనాధిపతి వచ్చి ఇప్పుడు సర్వసేనాధిపతి దృష్టజుమ్నుని వాడాడంటే దృష్టజుమ్నుని వాడలేదు. కొన్ని శస్త్రాస్త్ర నిపుణుడైన అర్జునుడి పేరు వాడంటే వాడలేదు. కొన్ని పరిపూర్ణతతో దేదీప్యమానంగా ప్రకాశించే పరమాత్మ స్వరూపము కాదు భీముడు, అక్కడ శ్యామసుందరుడు కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా భీముడి పేరు ఎందుకు వాడాడంటే ద్రోణాచార్యుడికి మరింత రోషం కలగడానికి. యుద్ధంలో ఏం చేశాడంటే, ఎవరినైనా వధిస్తాను గాని పాండవులను వధించనని భీష్ముడు రాశాడు. అటువంటి భీష్ముడి చేత నా సేన సురక్షితంగా ఉంటుందా అని ఒక అర్థం అన్నమాట. అంటే నేను ఎవరినైనా వధిస్తాను గాని పాండవులను వధించనని భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అయితే భీముడు ఏం చేశాడు? ధృతరాష్ట్రుడు కొడుకులందరినీ వధిస్తాను అని వాడు ప్రతిజ్ఞ చేశాడు. అటువంటి భీముడిని వదిలిపెట్టకూడదు అని ఇండైరెక్ట్ గా కూడా ద్రోణాచార్యుడికి చెప్తాడన్నమాట. కాబట్టి ఈ 2 దుర్యోధను మనసులో నాటుకుపోయాయి అన్నమాట. ఏంటంటే యుద్ధంలో ఎవరిని వధించిన పాండవులని భీష్ముడు అన్నమాట. మొత్తం కౌరవులందరినీ దుర్యోధనాలందరినీ నేను చంపేస్తాను, వాళ్ళ 9 సోదరులు నేను చంపేస్తానని భీముడు అన్న మాట కూడా వీడి మనసులో నాటుకుపోయి, అందుకని భీముడిని అక్కడ పెట్టాడన్నమాట. భీముడి మీద ప్రత్యేకమైన కోపం, నువ్వు భీముడిని వధిస్తే మొత్తం యుద్ధం క్లోజ్ అయిపోతుంది అని చెప్పిన తర్వాత, అయితే ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ద్రోణాచార్యుడికి ఒక ఐడియా వస్తుంది. ఏంటి? నేనేం చేయాలి? వీడింత సోద చెబుతున్నాడు, ఈ చెప్పి విని 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 ద్రోణాచార్యుడు మౌనం వహిస్తే ఇవన్నీ కూడా చక్కగా భీష్మాచార్యుడు వింటూనే ఉన్నాడు అనమాట. ఇవన్నీ కూడా వింటూనే ఉన్నాడు. ఆయన మౌనం వహించాడు, వాగనిచ్చాడు. చూసిన తర్వాత ఏంటంటే వీడి ఉద్దేశం ఏంటంటే, మీరు ఏమీ చేయనవసరం లేదు అని చివరిలో చెప్తాడన్నమాట. భీష్మాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. అంటే భీష్ముడిని మీరు ఏమీ చేయనవసరం లేదు. ద్రోణుడికి చెప్పిన మాటలు ఇవి. మీరు ఏమీ చేయనవసరం లేదు, భీష్ముడిని మాత్రం రక్షిస్తూ ఉండండి. కాబట్టి పాండవులను వధించనని భీష్ముడు శపథం చేశాడు కనుక పాండవులు చెలరేగి భీష్ముడిని చంపుతారేమో అనే భయం దుర్యోధనుడికి అనమాట. కాబట్టి అతడు జీవించి ఉంటే విజయము తనదేనని కూడా వీడికి తెలుసు. కానీ భీష్ముడిని రక్షించడం ఏంటండి? వీళ్ళందరూ కూడా భీష్ముడు పరాక్రమశాలి, ఆయన్ని ఎవడు వధించగలడు? కానీ ఇక్కడ ఏంటంటే భీష్ముడికి ఒక ప్రాబ్లం ఉంది. శిఖండి ముందు పుట్టడం స్త్రీగా పుట్టాడు కాబట్టి ఆ శిఖండి ఎదురుగా వస్తే నేను యుద్ధము చేయను అన్నాడు. కాబట్టి ఆ శిఖండిని ఎదురు రాకుండా వాడు భీష్ముడు కంటపడకుండా మీరందరూ భీష్ముడిని కాపాడండి. ఆ శిఖండిగా ఎదురుగా వచ్చాడంటే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. కాబట్టి పాండవులు చెలరైపోయి భీష్ముడిని వధించి తీరుతారు అని చెప్పడం వల్ల మీరు భీష్ముడిని రక్షించండి అని చెప్పేసి భీష్ముడు ఎదురుగుండా శిఖండి రాకుండా చేయండి. భీష్ముడు అప్పుడు క్షేమంగా ఉంటే మన విజయానికి డోకా లేదన్న ఉద్దేశం మీద ఎంత చక్కగా చెప్పాడన్నమాట. ద్రోణాచార్యుడికి భీముడి మీద కోపం రావడానికి భీముడిని వాడాడు, అక్కడ భీష్ముడిని రక్షించమని చెప్పాడన్నమాట. ఇటువంటి వ్యర్థ ప్రలాపన అంతా కూడా చక్కగా వింటూ భీష్మ పితామహుడికి వినపడుతూనే ఉంది. కాబట్టి వీళ్ళు ఇలా వ్యర్థ ప్రలాపం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక్క మాటైనా పలకకుండా ఉన్న ద్రోణుని మౌనాన్ని కూడా అర్థం చేసుకోనంత అమాయకుడు కాదు భీష్ముడు. అక్కడ ఏంటంటే ఇది ఒక అనారోగ్యకరమైన వాతావరణం సృష్టిస్తున్నాడు. ద్రోణుడు గాని విపరీతంగా ఆయన బాధపడడానికి యుద్ధం చేయడాయన అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోతాడు, ఆయనదేం పోయింది. కాబట్టి ద్రోణుడు లేకపోతే మన విజయం అంతగా సులభం కాదు అని చెప్పేసి వెంటనే ఏం చేశాడంటే భీష్మాచార్యుడు ఏం చేశాడంటే, ఇంకా ఆ ఉన్మత్త ప్రలాపాన్ని ఆపాలని భావించాడేమో గాని తన శంఖనాదం ద్వారా ఒక సింహనాదం చేశాడనమాట. ఒక శంఖాన్ని పూరించేసి
ఆ శంఖనాదం ద్వారా ఏం చేశాడంటే దుర్యోధన భీతి చెందకు అనే సంకేతాన్ని ఇస్తూ తమ శంఖనాదం ద్వారా దుర్యోధన్ని ధైర్యోత్సాహాలు నింపే ప్రయత్నం భీష్ముడు చేశాడు. తదుపరి కౌరవులందరూ కూడా వాళ్ళ శంఖాలు పూరించారు. వాళ్ళ శంఖాలు పూరించిన తర్వాత ఈ శంఖాలు పూరించిన 14-19 శ్లోకాల వరకు ఒక్కొక్కడు వాళ్ళ శంఖాల పేర్లు ఇవన్నీ కూడా మనకి అక్కర్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా కౌరవ సేనలు ఇంత రకరకాలుగా వాళ్ళ యొక్క శంఖాలు పూరించినప్పుడు పాండవులు కూడా వాళ్ళ శంఖాలు పూరించడం మొదలుపెట్టారన్నమాట. అంటే ఇక్కడ 14-19 శ్లోకాల వరకు ఆ నాదాలు ఉంటే ఇక్కడ ఒక పదం వాడతాడన్నమాట అక్కడ 18వ శ్లోకంలో. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభ్రదశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ అంటాడు. ఈ పృథక్ అనే పదం ఏంటంటే కౌరవులు పూరించినప్పుడు శంఖాలు ఏంటంటే ఎవడు గోలాడిదన్నట్టు ఉందంట. అంటే నేటి చట్టసభల్లో ప్రజాప్రతినిధులందరూ మూకుమ్మడిగా లేచి ఒకేసారి అర్థం కాకుండా అరచినట్లుగా ఉంటే, అంటే పృథక్ అని వేరుగా వీడొకసారి ఊదాడు, వాడొకసారి ఊదాడు, ఒక రిథము లేదు, ఒక పద్ధతి లేదు. ఇకేదో భీష్ముడు పూరించగానే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ శంఖాలు పూరించారన్నమాట. కానీ పాండవులు ఎంత చక్కగా ఉందో చూడండి. ఒక రకమైన పాండవులంటే ఒకరి తరువాత ఒకరు సునాద భరితంగా పూర్వపు రోజుల్లో క్రమశిక్షణ కలిగిన నాయకులు చట్టసభల్లో ఒకళ్ళ తరువాత ఒకళ్ళు భావగర్భితంగా ప్రసంగించినట్టు ఉన్నాయని ఒక ఆధునిక భాష్యకారుడు రాశాడన్నమాట. అయితే ఇది కూడా చాలా చక్కగా ఉంది. వాళ్ళేంటంటే ఎవడు అర్థం లేకుండా ఎవడు గోల వాడిదన్నట్లు వాళ్ళు వాయిస్తుంటే వినడానికి బాగోలేదు. వీళ్ళు కూడా ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకటి ఆర్డర్ ప్రకారంగా కృష్ణుడు ముందు శంఖాన్ని పూరించాడు, పంచజన్యాన్ని, తర్వాత ధర్మరాజు పౌండ్రకాన్ని, తర్వాత అర్జునుడు, అలా భీముడు, ఎవరు శంఖాలు వాళ్ళు వన్ ఆఫ్టర్ వన్ వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను బట్టి వాళ్ళు శంఖనాదాలు పూరిస్తే వినడానికి కూడా సునాదభరితంగా ఉన్నాయంట. పూర్వపు రోజుల్లో క్రమశిక్షణ కలిగిన శాసనసభ్యుల్లాగా ఉన్నదంట. కాబట్టి కౌరవుల క్రమశిక్షణ రాహిత్యానికి, పాండవుల క్రమశిక్షణకు ఈ శంఖారావాలలోని వ్యత్యాసాలే అద్దం పడుతున్నాయి అనుకున్నారు ఇక. కాబట్టి శస్త్రాస్త్ర ప్రయోగానికి సమయం ఆసన్నం అయిపోయింది. జెండాపై కపిరాజును కలిగిన అర్జునుడు దుర్యోధనాదులను చూశాడనమాట. చూసి గాంధీవాన్ని ఎత్తి పట్టుకుని ఏదో చెప్పాలని శ్రీకృష్ణుడి వైపు చూశాడనమాట. ఇక్కడ కపిధ్వజుడు అంటే అర్జున్ రథం పైన టెక్కిం పైన హనుమంతుడు బొమ్మ ఉందని కాబట్టి కపిధ్వజుడు అని పేరు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే, హే అచ్యుత సేనయో ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అంటాడు. కాబట్టి మనము తరువాత నెక్స్ట్ పార్ట్ లో ఇక్కడి నుంచి అచ్యుత అనే సంబోధన కాడి నుంచి ఉభయ సేనల మధ్య నా కొరకు ఎవరు యుద్ధం చేయడానికి వచ్చారు, కౌరవుల పక్షాన ఎవరున్నారు వాళ్ళందరినీ తేరిపారి చూడాలి, ఉభయ సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అచ్యుత అని చెప్తాడనమాట. కాబట్టి అచ్యుత అనే పదములో ఒక 10 నిమిషాలు చెప్తే గాని తెలియని అర్థాలు అచ్యుత అనే పదం ఎందుకు వాడాడు అనేది మనం అక్కడ రేపు అధ్యాయంలో చక్కగా ప్రశాంతంగా మనము చెప్పుకుందాము. ఈ రోజున ఇంతటితో ఈ ఎపిసోడ్‌ని ఆపేసి మనం వెళ్తాము. తర్వాత ఏంటంటే సోదరులు ఎలాగో నన్ను కృష్ణుడి గీతాలాపన కృష్ణుని యొక్క భజన పాడమంటారు కాబట్టి అది పాడి, పార్థసారథి గారు ఒక చిన్న పాట అడిగారు, అది కూడా 2 పాటలు పాడేసి ఈ రోజు నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తానన్నమాట. ప్రత్యేకంగా ఏంటంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏఎస్బి రథసారథి సోదరులు లక్ష్మీనారాయణ గారికి, వినబడుతోంది సార్. సోదరులు లక్ష్మీనారాయణ గారికి, తర్వాత చిరకాల మిత్రులు కోటేశ్వరరావు గారికి, సాంకేతిక సహకారం ఇచ్చిన పద్మ భయ్యన్న గారికి, పార్థసారథి గారికి, శ్రోతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఇలాగే ఉంటుంది అయ్యే వరకు కూడా. ఎందుకంటే ఏదైనా అంతరార్థాలు తెలుసుకోకుండా ఏదో ఒక అధ్యాయము ఒక ఎపిసోడ్ కింద చేయడం అనేది సోదరుల యొక్క ఆదేశం మేరకు నేను చేయట్లేదు. కాబట్టి నిదానంగానే వెళదాం, కొంచెం చక్కగా తెలుసుకుందాం మనం. అయితే ఒక కృష్ణ భజన చేసి పాడి, తర్వాత పార్థసారథి గారు ఒక పాట అడిగారు, అది కూడా పాడేసి ఈ కార్యక్రమం ముగించి, రేపు ఇంటరాక్టివ్ సెషన్ లో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను
ఒకసారి నా గురించి సంక్షిప్తంగా 1½ మినిట్, 2 మినిట్స్‌లో అసలు నేనేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి నా గురించి కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి నా పరిచయం నేను చేసుకోలేదు ఇంతవరకు కూడా. ఏదో మీరు ఆధ్యాత్మికంగా పరిచయం చేయడమే తప్ప నేనేంటో మీకు తెలీదు కాబట్టి ఒకసారి చిన్న పరిచయం చేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళ ఇంటరాక్టివ్ సెషన్ మనం చూసుకుందాం. జై సాయిరామ్. తర్వాత ఇప్పుడు శ్రీమధుసూదనం గోపిమనోహరం శ్రీమధుసూదనం గోపిమనోహరం అచ్యుతం కేశవం త్రిలోకసుందరం అచ్యుతం కేశవం త్రిలోకసుందరం శ్రీమధుసూదనం గోపిమనోహరం కమలలోచనం కైవల్యదాయకం కమలలోచనం కైవల్యదాయకం శ్రీధరం మాధవం మోక్షదాయకం శ్రీధరం మాధవం మోక్షదాయకం శ్రీమధుసూదనం గోపిమనోహరం అచ్యుతం కేశవం త్రిలోకసుందరం శ్రీమధుసూదనం గోపిమనోహరం కమలలోచనం కైవల్యదాయకం కమలలోచనం కైవల్యదాయకం శ్రీధరం మాధవం మోక్షదాయకం శ్రీధరం మాధవం మోక్షదాయకం శ్రీమధుసూదనం గోపిమనోహరం. ఇవాళ కపిధ్వజుడి పేరు వచ్చింది కాబట్టి ఈ పాట కూడా పాడేసుకుందాం. మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి ఆంజనేయ కరుణానిధే జపే రామ రామేతి ఆంజనేయ కరుణానిధే జపే రామ రామేతి మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి రామ 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 సాయి రామ 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 సాయి రామ 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 సత్య సాయి రామ 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 సత్య సాయి రామ రామ మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి ఆంజనేయ కరుణానిధే జపే రామ రామేతి జపే రామ రామేతి ఆంజనేయ కరుణానిధే జపే రామ రామేతి మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి రామ 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 సాయి రామ 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 సాయి రామ 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 సత్య సాయి రామ 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 సత్య సాయి రామ రామ
మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి. సాయిరామ్ అండి.